ప్రత్యేకంగా ఈ పాట డాక్టర్ పాస్టర్ అరుణ్ కుమార్ గారు అంటే నా భర్త గారు రాసినటువంటి పాట. ఆ పాట పాడాలని మీ ముందు నిలబడ్డాను. ఎందుకంటే అయ్యగారు పక్కన నిలబడి పాడాలంటే గొంతు వణుకుతుంది. చర్చిలో చాలా గట్టిగా పాడతాం, కానీ ఇక్కడ ఎందుకో గొంతులో ఇప్పుడే వణికి స్టార్ట్ అయింది. అయినా దేవుడే సహాయం చేయాలి. ఆ పాటకు న్యాయం చేసే విధంగా పరిశుద్ధాత్ముడు దేవుడు నాకు సహాయం చేస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను. దేవుని నామానికి స్తోత్రములు. అడుగు 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 అడుగులో యేసుని అడుగు, అడుగు 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 అడుగులో యేసుని అడుగు, అడుగు 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 అడుగులో యేసుని అడుగు.
కదలక నిత్యము నిలిచే కొరకు విశ్వాసముతో కదలక నిత్యము నిలిచే ఎంతటి శ్రమలెదురైనా ఎదుర్కొని సహనము నిమ్మని ఎంతటి శ్రమలెదురైనా ఎదుర్కొని సహనము నిమ్మని అడుగు 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 అడుగులో అడుగు యేసుని అడుగు. కానుకల కొరకు దైవజనులు దయాసాగర్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీ సన్నిధిలో నీ బిడ్డలు తమ హస్తములను చాపి గుప్పిళ్ళను విప్పి మీకు అర్పించిన ఈ కానుకలను మీరు అంగీకరించి 100 రెట్ల ఫలాలు నీ బిడ్డలకు దయచేయండి. మీరు శరీరధారిగా ఉన్న దినాలలో 5 రొట్టెలు 2 చేపలు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి విరిచినప్పుడు 5,000 మందికి ఆహారము కాగా ఇంకా 12 గంపలు ఎత్తినట్లుగా ఈ కానుకలను కూడా అటువలే మీరు ఆశీర్వదించి విస్తరింపచేసి ఈ పట్టణములో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, అంతర్జాతీయంగా జరిగే సేవలో ఈ కానుకలను మీరే నాయన బహుగా వినియోగించుకొని మీ నామానికి మహిమ, స్థానిక సంఘమునకు, సంఘ కాపరికి, నా ప్రభావ ఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్కు, సార్వత్రిక క్రీస్తు సంఘానికి దీవెన కలుగునట్లు ప్రభువాన్ని మీరే దీవించండి. మేము ఇంకనూ పూర్ణ ఔదార్య భాగ్యవంతులుగాను, వెదజల్లే మనస్సు కలిగిన వారముగాను, ఆనాటి మాసిదోనియా పట్టణములో సంఘములో వారు పొందుకున్న కృపను మేమును పొందుకొని నీ యందు ధనవంతులముగా, ఐశ్వర్యవంతులముగా, శ్రీమంతులముగా, భాగ్యవంతులుగా ఉండే ధన్యత మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థించిన అంశాలు మీరు ఆలకించి ఆమేనని పలికి నెరవేర్చినారని విశ్వసిస్తూ స్తుతిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమైన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు అరుణ్ కుమార్ అనే పాట పాడుతూ ఒక విషయం గుర్తొచ్చింది. 77వ కీర్తనలో దేవుని అడుగు జాడలు మహా అగాధ జలములలో, సముద్రములలో ఆయన మార్గాలు గుర్తింపబడక ఉండెను. హనోకు దేవుడితో నడిచినట్లుగా, నోవహు దేవుడితో నడిచినట్లుగా ఆయన అడుగు జాడలు, ఆయన మార్గములు గుర్తింపబడని కాలంలో మనం ఉంటుండగా మన అందరి ఆత్మీయ తండ్రి అగాధ జలములలో, మహాసముద్రముల్లో ఉన్నటువంటి దేవుని అడుగు జాడలు మన ఆత్మీయ తండ్రి గుర్తుపెట్టి మనకు నేర్పించి ఆయన అడుగు జాడల్లో మనందరినీ నడిపేటట్లుగా దేవుడు మనకు ఒక ఈవిగా మన ఆత్మీయ తండ్రిని ఇచ్చాడు. అందరి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ సమయంలో దైవజనులు ఆత్మీయ తండ్రి ఓఫ్రయ్య గారు సందేశం అందిస్తారు. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చాలా క్లుప్తంగానే నేను మాట్లాడతాను. 10 వరకే మనకు మైక్ పర్మిషన్ ఉన్నది కాబట్టి నేను 5 నిమిషాలు తక్కువ 10కే ముగించాలి. నాకు కొంచెం ఆరోగ్యం సరిగా లేదు, స్టమక్ అప్సెట్ అయిన చేత నేను కొంచెం లేటుగా వచ్చాను. అయినా సరే ఒక 40 నిమిషాలు కూడా లేదు ఇప్పుడు, అంతే. ఒక అరగంటలో ముగించేస్తాను సమయం. మరి అంచేత నేను డైరెక్ట్గా పాయింట్లోకి వస్తాను, క్లుప్తంగా ముగించుకుంటాను. ఈ సమయం నాకు అప్పగించిన అధ్యక్షుల వారికి,
వందనాలు. నన్నెంతో ప్రేమించి ఇప్పటిదాకా నా కొరకు ఎదురు చూస్తూ వాక్య ధ్యానము కొరకు, మథనము కొరకు, పరిశోధన కొరకు, వాక్య మధు సేవనము కొరకు, వాక్యం అనే తేనెను త్రాగడానికి సంసిద్ధులై సన్నద్ధులై ఇష్టపడి ఉన్నటువంటి మీకందరికీ కూడా ప్రభువైన యేసు నామములో వందనాలు. తమ్ముడు అరుణ్ కుమార్ చెల్లెమ్మ పాడుతుంటే ఎంత మధురంగా ఉన్నదో చెప్పలేను. చాలా చక్కగా అనిపించింది. 2026లో తప్పకుండా నేను ముందే చెప్పాను తమ్ముడికి, ముందు ఏదన్నా చెప్పానంటే తప్పకుండా నేను చేస్తాను. అది 2026లో కనీసం ఒక 2 ఆల్బమ్స్ అయినా అరుణ్ కుమార్ గారివి రావాలి. వస్తాయి, నేను చెప్పాను, నేను చేస్తాను కూడా తప్పకుండా. ఆయన రానంటే కిడ్నాప్ చేసన్నా తీసుకుపోయి పాడించి రిలీజ్ చేస్తాను. ఎందుకంటే నా తమ్ముడు మీకందరికీ, కొంతమందికి నేను ఆత్మీయ తండ్రిని, కొంతమందికి ఏమో ఆత్మీయ తాతను. ఎందుకంటే మీ పేరెంట్స్కే నేను ఆత్మీయ తండ్రిని కాబట్టి నేను ఆత్మీయ తాతను కూడా ఇస్తున్నా కొంతమందికి. కానీ ఈ సాహితీ ప్రక్రియ, కవిత్వము, గేయ రచన, ఈ విషయంలో తెలుగు భాష స్పెషల్గా తెలుగులో పాటలు రాయడం అనే ఈ ప్రత్యేకమైన ప్రక్రియలో అరుణ్ కుమార్ నాకు కుమారుడు. అది ఆయనే చాలాసార్లు చెప్పాడు. అసలు ఆయనకు తెలుగు అంటే ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అంటే ఇష్టం లేదు, ఇంగ్లీష్ మనిషి. అయితే నాకు తెలుగు మీద ఇంట్రెస్ట్ కలగడానికి కారకుడు ఓఫీర్ అన్న. ఒక్కసారి ఆ రుచి తగిలిన తర్వాత నాకు ఇంకా వదిలిపెట్ట బుద్ధి కాలేదు అని అరుణ్ కుమార్ చాలాసార్లు చెప్పాడు. కాబట్టి ఒక విధంగా గేయ రచన, భక్తి సంగీత రచన, భక్తి గీత రచన, సంగీత రచన, ఈ రెండిట్లో కూడా నాకు కుమారుడు అరుణ్. కాబట్టి తప్పకుండా తన టాలెంట్ ఎన్నో మంచి మంచి పాటలు ఏక్సే బడకర్ ఏక్ ఉన్నాయి. ఏదన్నా పాడండి అని అడిగితే అది వార్షికోత్సవ వేడుకలను అని పాడతారేమో అని అనుకున్నాను. బికాస్ దిస్ ఈజ్ వార్షికోత్సవం ఓన్లీ, యానివర్సరీ. కల్ తో భీ గాओ గానా, హమ్ రికార్డ్ కర్ లెంగే. చాలా మంచి, నేను అన్నీ చూస్తుంటా. సత్యదైవార్చనలో అరుణ్ కుమార్ గారి పాటలు ఎన్ని ఉన్నాయో, మంచి సాహిత్యం. మరి వాటిని అట్లా మరుగున పెట్టడం కూడా అది పాపమే అని చెప్పి ఇక్కడ చెప్తున్నా. అరుణ్ కుమార్ పాటలు, అలాగే ఇజ్జిన యేసుదాసు బాబు మంచి మంచి పాటలు రాశాడు. మన అబ్బుల్ గారి బావమరిది, మన సీనియర్ సేవకుల్లో ఒకడు. అద్భుతం. మీకందరికీ నా పాటలు అంటే ఇంట్రెస్ట్, నాకేమో నా శిష్యుల పాటలు అంటే ఇంట్రెస్ట్. నా పాటలు నాకు నచ్చవు. ఏమిటో అప్పుడు ఏదో కవితావేశంలో అట్లా రాసేసాను. కానీ తర్వాత ఏం పాడతాంలే అని నాకే సిగ్గేస్తుంది. బాగోలేవు కదా నా పాటలు అనిపిస్తుంది నాకు. కానీ మరి నా బిడ్డలు, నా శిష్యులు రాసిన పాటలు అద్భుతంగా ఉన్నాయి. ఈ కొత్త సంవత్సరంలో డెఫినెట్గా ఇవి ఒక 2 ఆల్బమ్స్, అవి ఒక 2 ఆల్బమ్స్. వైజాగ్ దాస్ బాబు నుండి 2, నిజామాబాద్ డాక్టర్ అరుణ్ కుమార్ గారి నుంచి 2 తప్పక మనం రిలీజ్ చేసి బ్రహ్మాండంగా తెలుగు క్రైస్తవ లోకంలో సంచలనం, భూకంపం, సునామీ సృష్టించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది నా కమిట్మెంట్. నేను రూమ్లో ఒక్కని ముందు చెప్తేనే ఆ మాట నేను తప్పను. ఇప్పుడు ఇంతమంది ముందు చెప్పాను. కాబట్టి
ఎందుకంటే నాకు ఎప్పుడైతే సత్యదేవార్చన చూస్తానో ఆ పాటలు రాగాలు నాకు రావు, సాహిత్యమేమో అద్భుతంగా ఉంది. ఇది ఎట్లా, ఇది కొన్ని లక్ష్మణ్ని అడుగుతాను, నీకు వచ్చా బాబిదంటే రాధయ్య గారు అంటాడు. మరి ఎట్లనయ్యా, మన క్వైర్ వారికి కూడా చెప్పాను, అది నేర్చుకోండి, అరుణన్న పాటలన్న సంఘంలో మీరు చలామణి చేయండి అని అంటే మనోళ్ళు ఎప్పుడు కూడా ఆ పాడిన పాటలే పాడుతున్నారు. కానీ కొత్త సంవత్సరంలో మనం కొత్త ఒరవడిలో ప్రవేశిద్దాం. న్యూ బ్లెస్సింగ్స్, నూతన ఆశీర్వాదాలు స్వతంత్రించుకుందాం. ఇంకెన్నెన్నో మనం ఎదురు చూడని అద్భుత కార్యాలు జరుగునని మనం అనుకొనని అద్భుత క్రియలు, దేవుడు భయంకరమైన క్రియలు అంటే భయము గొలిపే క్రియలు. అంటే ఎవరికి భయం? మనకు కాదు, మన శత్రువులకు భయం గొలిపే క్రియలు దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వతంత్రించుకుందాం. వినువారందరూ ఆమీన్ అనవలెను. దేవునికి స్తోత్రం. మంచిది. ప్రభునందు ప్రియులారా, దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి మూల వాక్యముగా టేక్ ఆఫ్ పాయింట్గా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇంకో వచనం, నెక్స్ట్ వచనం చదవండి. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మిక్కిలి ప్రేమామయుడవైన స్తోత్రార్హుడవైన మా పరిశుద్ధ రాజా పరమ తండ్రి, నీ బంగారు పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మా ప్రియ సోదరుడు, సహదాసుడు, నీ ప్రియ దాసుడు అరుణ్ కుమార్, డాక్టర్ అరుణ్ కుమార్ని కుటుంబ సమేతంగా నీ మహాఘనమైన సేవలో 25 సంవత్సరాలు మీరు స్థిరముగా నిలవబెట్టుకొని విరివిగా ఫలింపజేసి అనేకులకు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని తనకు అనుగ్రహించి ఎందరికో ఒక ఇన్స్పిరేషన్గా, స్ఫూర్తి ప్రదాతగా, ఒక మోటివేటర్గా నీ కుమారుణ్ణి వాడుకున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. ఈ 25th యానివర్సరీ ఆఫ్ హిస్ మినిస్ట్రీ కొరకు మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. వెంట ఉన్న సహదాసులందరినీ మీరు దీవించండి. నిజామాబాదులోని సత్య సంబంధులు వచ్చారు, వారిని కూడా మీరు ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నీ కుమారుని, నీ కుమార్తెను దీవించండి. అయ్యా, నేను నీ స్వరము వినగోరుతున్నాను మా రాజా. నీ స్వరము వినడం నాకు అవసరం, మాకందరికీ అవసరం. ఇక్కడ ఉన్న సమాజం అంతటితో పాటు నేను కూడా విద్యార్థిని, శిష్యుడని, వినువాడని, నేర్చుకునివాడని, నేర్చుకొనవలసిన వాడని తండ్రి. నీ ఒక్కడవే నేర్చుకొనని అక్కరలేని బోధకుడు, నీ ఒక్కడివే. కనుక మీరు మాట్లాడాలి, మేము వినాలి. మీరు మాట్లాడాలి తండ్రి, అప్పుడే మా జన్మ ధన్యమవుతుంది, ఈ కూటము సార్థకమవుతుంది. దయామయుడా, దయపాలించి మా మధ్య కేతించి మా మధ్య సంచరించి మమ్మల్ని నీ వాక్యాగ్నితో వెలిగించి మండించమని స్వతంత్రించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. స్తోత్రం. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ కడవరి కాలములో యేసు రాకడ సమీపిస్తున్నటువంటి ఈ ధన్యకరమైన, గంభీరమైన, ప్రాముఖ్యమైనటువంటి కాలఘట్టంలో మనకును భూమి మీద ఉన్న 50 మంది దేవుని సంబంధులందరికీ కూడా అత్యవసరమైన విషయాలు కొన్ని మాత్రమే నేను కేవలం మీ ముందు వరుసగా ఏకరువు పెట్టాలి, మీ మధ్యలో వరుసగా వాటిని కేవలం
ఊరికే ప్రస్తావించాలి అని నేను ఆశిస్తున్నాను. దయచేసి శ్రద్ధగా ఆలకించాలని మనవి. చదివిన లేఖన భాగములో మీ రక్షణ విషయంలో మీకు ఎటువంటి భాగము లేదు. అంటే మీ రక్షణను వర్కౌట్ చేయడం, మీ రక్షణను సాధించడం, నరకము నుండి మీరు తప్పించుకోవడం, అగ్నిగుండము నుండి మీరు తప్పించుకొని రక్షణ పొందటంలో మీ కృషి ఎంత మాత్రమూ లేదు అనే విషయం చెప్పబడింది. ఇది క్రైస్తవ విశ్వాసపు పునాదులలో ఒకటి, క్రైస్తవ సిద్ధాంత పునాదులలో ఒకటి. జ్ఞాపకం పెట్టుకోండి. పేపర్ మీద రాయకపోయినా గుండెల మీద రాసుకొని పెట్టుకోండి. ఈ ఒక్కటి మర్చిపోతే మీరు మొత్తం దారి తప్పిపోతారు. సాల్వేషన్ ఈజ్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్. యూ కెనాట్ ఎర్న్ సాల్వేషన్. ఇట్ ఈస్ గివెన్ యాజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. రక్షణ కొరకు మీరు కష్టపడి సంపాదించలేరు. మీరేదో కష్టపడితే దేవుడు మీకు ఇచ్చేది కాదు. రక్షణను ఆయన ఉచితముగా కృపావరముగా ఇస్తాడంతే. ఈ విషయం చాలా స్పష్టంగా రోమాపత్రికలో 4వ అధ్యాయములో చెబుతున్నాడు. 4వ వచనం చూడండి. అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు 4:4, పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఇది దానము దేవుడు అనుగ్రహించే దానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3:24 చూడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఏమండి? ఉచితముగా ఫ్రీ గిఫ్ట్. అక్కడ బిహెచ్ఎల్ సమీపంలో ఒక కాలనీ ఉంది. ఆ కాలనీ పేరు పుకట్ నగర్. पुकट में दे दिया जाता है. उधर का घर बनाने का जगह जो है ज़मीन पुकट में मुफ्त में दे दिया जाता है. ऐसा हम सब लोग एक पुकट नगर में हैं. ఫ్రీగా అక్కడ. ఎందుకంటే ఒక వరదలు వచ్చి కొట్టుకుపోయినప్పుడు అక్కడ కలెక్టర్ గారు బాధితులందరికీ ఫ్రీగా పట్టాలు ఇచ్చేసి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండండి, మీరు ఏమి డబ్బులు కట్టక్కర్లేదని ఇచ్చేశాడు. అది ఫ్రీగా ఇచ్చిన పట్టాలు కనుక, అరే నీకు ఎట్లా వచ్చిందిరా, ఇది ఎంత కొన్నామనంటే ఏం కట్టలేదు సార్, డబ్బులు కలెక్టర్ సాబ్ ఇచ్చేశాడు ఒట్టిగానే అని చెప్పి పుకట్ మీ ఆయా, జమీన్ పుకట్ మీ ఆయా అని చెప్పి ఆ కాలనీ పేరే ఇప్పుడు పుకట్ నగర్. నిజంగా సీరియస్గా ఎక్కడ ఆటో మాట్లాడాలంటే అట్లే మాట్లాడాలి, పుకట్ నగర్ ఆతయ్యకి అని అడగాలి వాడిని. కాబట్టి భూమి మీద క్రైస్తవులమైన మనందరం, ఇంకో మాట ఉంది ఉర్దూలో, ముఫ్తమే అంటే ఏంటిది? ఫ్రీగా, వితౌట్ ఎనీ కాస్ట్. దట్ ఈస్ హౌ యూ గెట్ సేవ్డ్, ఓన్లీ బై బిలీవింగ్. నమ్మువారందరికీ ఉచితముగా కలిగే దేవుని నీతి, దేవుని రక్షణ, మీరు విశ్వాసము ద్వారా ఉచితముగా మీరు నీతిమంతులని తీర్చబడుచున్నారు, రక్షింపబడి ఉన్నారు. ఇది క్రియల వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎవడునూ దేవుని ఎదుట అతిశయించ వీలు లేదు.
ఇది హేబెలు మార్గం. నేను అతిశయించడానికి ఏదైనా క్రియలు ఉండాలి. నేను కష్టపడి సాధించాను, నేను కృషి చేసి సాధించాను అనే అతిశయం నాకు ఉండాలి అనుకునేది కయ్యూను మార్గం. కయ్యూను దేవుని ముందుకు అర్పణ తెచ్చాడు. దేవుడు కేర్ కూడా చేయలేదు. ఏమి తెచ్చావురా అంటే, నా వ్యవసాయము, నా పొలము, పంట నేను కష్టపడి దున్నాను, విత్తనాలు వేసాను, మంచి మంచి ఫలాలు, కాయగూరలు నా శ్రమ ఫలితం తీసుకొచ్చాను, చెమటోడ్చి కష్టపడ్డాను. నిన్ను సంతోషపరచడానికి ప్రభు నా శ్రమ ఫలితం చూడు, ఎంత కష్టపడ్డాను నీ కోసం అంటే దేవుడు కయ్యూనును అతని అర్పణమును లక్ష్య పెట్టలేదు. హేబెలు దగ్గరికి వచ్చాడు. ఏమి తెచ్చావు హేబెలు అంటే, రక్తం తెచ్చాను తండ్రి, రక్తం, నా మందలో తొలిచూలుగా పుట్టిన వాటిని తెచ్చాను. రక్తమా, ఎలా తయారు చేసావు? నువ్వు చేసావా? కాదు తండ్రి, నువ్వు చేసిందే. అది ప్రకృతిలో నాకు దొరికింది ఫ్రీగా, అది నీ సృష్టి. రక్తమును ప్రకృతిలో అవైలబుల్గా పెట్టావు. బలిపీఠం మీద పోయడానికి నీవిచ్చినదే నీ దగ్గరికి తెచ్చా, నాదేం లేదు. ఈ రక్తం తయారు చేయడానికి నేను కష్టపడలేదు, నా చమత్కారం లేదు, నా కృషి లేదు, ఏమీ లేదు. ఫ్రీగా దొరికింది నీకు అర్పించేశా. నచ్చావురా నువ్వు నాకు అని దేవుడు హేబెలును అతని అర్పణమును లక్ష్య పెట్టాను. సో నో వర్కింగ్ ఫర్ అవర్ సాల్వేషన్. మీరు రక్షణ పొందడం ఎలాగంటే కేవలము విశ్వాసము ద్వారా, దేవుని కృపచేతనే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. దేవుని అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆ కుమారుణ్ణి దేవుడు మనకు అనుగ్రహించాడు. All those who believe on the Lord Jesus shall not perish. నమ్మువారందరూ కూడా, ఎవరు నమ్మినా సరే నశించరు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునన్ తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. కేవలము నమ్ముకొనినా పరలోక రక్షకుడు వెలసిన లోపల దోషకారి కనులతో ఎంతో సుభాషలను పలికినాడు. దోషకారి కనులతో ఎంతో సుభాషలను పలికినాడు. కేవలము నమ్ముకొని, ఎంత చక్కని మాట, ఓన్లీ బిలీవ్. అరే ఇంత ఈజీగా స్వర్గం వస్తుందా మనకు? ఇది జనాలకు నచ్చటం లేదు. అది ఏదన్నా కష్టపడు, కష్టమైన ప్రాసెస్ ఏదన్నా పెట్టాలి. కానీ కష్టమైన ప్రాసెస్ ఏదన్నా పెట్టి ఒక కృషి, ఒక సాధన ఏదో పెట్టి ఇదంతా చేస్తే నీకు రక్షణ వస్తుందంటే నాకు కూడా తృప్తిగా ఉంటుంది. నీకు బిఏ సర్టిఫికేట్ ఊరికనే వస్తుందా? ఎంఏ సర్టిఫికేట్ ఊరికనే వస్తుందా? 10th క్లాస్ కూడా ఊరికనే రాదు. కష్టపడాలి, చదవాలి, క్వాలిఫై కావాలి. ఒక ఐఏఎస్ ఒట్టిగానే కాగలవా? ఒక ప్రైమ్ మినిస్టర్ ఒట్టిగానే కాగలవా? ఒక వార్డు మెంబర్ కూడా కాలేవు. ఎంతో కష్టపడాలి, ఎంతో కష్టపడాలి. మరి మోక్షరాజ్య వారసులు కావాలంటే ఏందండి మాటలా? ఏమన్నా ప్రైమ్ మినిస్టర్ కంటే గొప్ప ప్లేస్ అది. ఉట్టుకనే పుకట్ మీద ఏది ఆ జాతా హే అని అంటే అది ఎట్లా సార్, మీరు భలే ఉన్నారు సార్, అది ఎంత కష్టం. మా దగ్గర అయితే మేము చాలా కష్టపడతాం. అని మన దేశంలో
ఒక వాదన ఉంది. దాని జోలికి నేను పోను. ఎందుకంటే వాళ్ళ దగ్గరే ప్రతి విషయంలో 2 వాదనలు ఉంటాయి. మనల్ని విమర్శించే ఈ దేశపు మతోన్మాదుల దగ్గర ప్రతి విషయంలో 2 అభిప్రాయాలు ఉంటాయి. కష్టపడి సాధించాలండి అనేది ఒక వాదన, ఏదో బై మిస్టేక్ ఒకడు దొంగతనం చేసి పారిపోతూ దేవుని గుడిలోకి వచ్చి అక్కడ భయపడి దాక్కొని రాత్రంతా జాగారం చేశాడట. పొద్దున్నే వాడు మోక్షానికి పోయాడు. దొంగవాడు జీవితం అంతా దొంగతనాలు చేసి బతికాడు. వాడు స్వర్గానికి వెళ్ళిపోయిండని ఒక కథ. వాడు కావాలని భక్తితో కూడా జాగారం చేయలేదు. రాజభటులు రక్షక భటులు తరుముకొస్తుంటే ఆ గుడిలో ఉన్నటువంటి భక్తులు గుంపులో కలిసిపోయి భయంగా బిక్కుమంటూ కూర్చున్నాడు. రాత్రంతా జాగారం చేశాడు. కాబట్టి వాడు స్వర్గానికి వెళ్ళిపోయాడు. మరి దీన్ని ఏమంటారు? మరి కష్టపడితేనే మోక్షం వస్తుంది అంటున్నారు కదా. జీవితం అంతా దొంగతనాలు చేసి పరిస్థితుల ప్రభావంతో ఒక రాత్రి మేలుకొని ఉంటే అంత ఈజీగా పరలోకం దొరుకుతుందా? మరి దొరికిందనేది వాళ్ళ సిద్ధాంతంలో ఉంది. అన్నీ 2 ఉంటాయి. కాబట్టి వాళ్ళ గురించి మీరేం పట్టించుకోకండి. మనల్ని విమర్శించే ఈ దేశపు దూషకులు, దేశభక్తులమని విర్రవీగుచున్న వాళ్ళ వాదనల గురించి మీరు ఎప్పుడూ కంగారు పడొద్దు. ఆ మతము, ఆ ధర్మము, అందులోని లొసుగులు లోగుట్లు వాళ్ళకంటే నాకు ఎక్కువ తెలుసు. నా దగ్గరకు వస్తే వారు 1 సైడెడ్ అంతే, ఏం ఉండదు అవతలలోనికి వాదన. వాళ్ళు దేశభక్తులు అనుకుంటున్నారు కానీ దేశభక్తులు కాదు, వాళ్ళు ద్వేషభక్తులు. అసలు సిసలైనటువంటి దేశభక్తి మనది ద్వేషము లేనటువంటి భక్తి. కనుక ప్రియులారా, అదంతా వదిలేసేయండి. కానీ జనరల్గా కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ఉన్నతమైన స్థానము సంపాదించాలంటే కొద్దిగానన్నా కష్టపడాలి, కొంచెమైనా కష్టపడాలి. నాకు 2వ ఎక్కం కూడా రాదు. కానీ నన్ను MA PhD చేయమంటే ఎవడు ఎట్లా చేస్తాడు సార్? ఆలు రావు, గుణింతాలు రావు, ABCDలు రావు, పలక బలపం పట్టుకొని రాదు, ఏమి రాదు వానికి. కానీ నన్ను MA PhD చేయాలి అని అంటే ఎట్లా సాధ్యము? ఎంతో కొంత ఉండాలి కదా. కాబట్టి మోక్ష సాధనలో కూడా మరి మనకు కొంత క్వాలిఫికేషన్ ఉండాలి కదా అనే కాన్సెప్ట్లో ఉన్నారు. ఇక్కడ క్లారిటీ మనం తీసుకుందాం. బైబిల్లో ఉన్నంత క్లారిటీ ఏ గ్రంథములో కూడా ఉండదు. స్పష్టతనివ్వడానికి ఈ గలిబిలి గందరగోళంలో పడిపోయిన మానవ సమాజానికి స్పష్టత ఖచ్చితంగా ఇవ్వడానికి పరమదేవుడు, సత్యదేవుడు, మహాదేవుడు, నిత్యదేవుడు పంపినటువంటి కాగడ, స్పష్టతనివ్వడానికి దేవుడు పంపిన కాగడ పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడికి వస్తే నీ కన్ఫ్యూజన్ మొత్తం ఎండకు మంచు కరిగిపోయినట్టు కరిగిపోతుంది. ఇక బైబిల్ దగ్గరికి రానంత వరకు అన్ని ప్రశ్నలు. కంగారు, గందరగోళం, కలవరం. దేవుణ్ణి నమ్మినందుకు యోసేపుకు కలవరం వచ్చింది, దానియేలుకు కలవరం వచ్చింది. అంటే కలలు కనే వరం. దేవుణ్ణి నమ్మనందుకు వానికి ఏమో ఇంకో కలవరం వచ్చింది. మనము ఈ గందరగోళం అనే కలవరం వద్దు. సత్యమును నమ్మటం ద్వారా యోసేపు లాంటి కలలు కనే వరం మనకు రావాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఉన్నతమైన స్థానమును సాధించడానికి నీ కృషి అక్కరలేదు అనంటే బైబిల్ అలా చెప్పడం లేదు. అది
ఇక్కడ క్లారిటీ ఏంటంటే రక్షణ పొందటానికి మాత్రమే నీ కృషి అక్కర్లేదని చెప్పింది. కానీ రక్షణ పొందిన తరువాత నీవు చాలా సాధన చేయాలి. నువ్వు సాధన చేయాలి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి దయచేసి. 1 తిమోతి 4:7 అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే ఏం చేయాలి? సాధన చెయ్యాలి, సాధకం చెయ్యాలి. కాంటెంపరీ ఇంగ్లీష్ బైబిల్లో వర్క్ హార్డ్ టు అచీవ్ ద ట్రూ గాడ్లీనెస్. నిజమైన భక్తిని సాధన చేయడానికి నువ్వు కష్టపడి పని చేయమన్నాడు. దట్ ఈస్ ది కాంటెంపరీ బైబిల్. దేవుని బిడలారా, అనగననగ రాగం అతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధావిరామ వినురవేమ. ఇది మరి సుమతి శతకకారుడు, వేమన శతకకారుడు, వేమన యోగి గారు చెప్పిన మాట. విశ్వదాభిరామ వినురవేమ, అది కదా మకుటం. ఇది వేమన శతకం. దేవుని బిడ్డలారా, మనం తినగా ముందు తింటే వేపాకు చేదుగా ఉంటుంది. ప్రతిరోజు తింటా ఉంటే కొంతకాలమయ్యాక అదే తీయగా ఉంటుందంట. తినగా వేము అంటే వేపాకు, వేము తీయనుండు. అనగననగ రాగం అతిశయిల్లుచునుండు. నాకు పాటలే రావు అనుకోవచ్చు, కానీ మనం రాగం తీస్తూ ఉంటే కొంతకాలానికి కొంచెమైనా పాట వస్తుంది. నేను కనిపెట్టింది ఏంటంటే అనగననగ రాగము అతిశయిల్లుచునుండు, ఎక్కువ అనగా గొంతు బొంగురు పోవుచునుండు, అది కూడా ఉన్నది. కాబట్టి మన సాధనమైతే వ్యర్థం కాదు. మంచి పాటలన్నా వస్తాయి, లేకుంటే కనీసం బొంగురు గొంతు కన్నా వస్తుంది. సాధనం ఎప్పుడు వ్యర్థం కాదు. ప్రియులారా, సాధనము అనేది చాలా గొప్పది. బైబిల్లో అదే మాట ఉంది. ఈ శతకకారులు వేమన శతకము, సుమతి శతకము, ఈ శతకకారులందరూ మనకు లోకంలో పనికొచ్చే మంచి మాటలు ఎన్నో చెప్పారు. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్. విని కళ్ళ నిజము తెలిసిన మనుజుడే పో, నీతిపరుడు మహిళో సుమతి. వినినంతనే వేగపడక, తొందరపడొద్దు. విని కళ్ళ ఏది నిజమేది ఎరిగిన మనుజుడే పో, నీతిపరుడు మహిళో సుమతి. వినాలి. బైబిల్ కూడా అదే చెప్తుంది. ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలి, మాటలాడుటకును కోపించుటకును నిదానించాలి. దేవునికి స్తోత్రము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మంచి మాటలు మనము బైబిల్లో కూడా చూస్తాం, ఈ లోకంలో కూడా పెద్దలందరూ చెప్పిన మాటలు అవే. సాధనము అవసరం. అసలు క్రైస్తవ జీవితంలో సాధనం ఉందా? ఒకవైపు చూస్తేనేమో అసలు మన వల్ల ఏమీ కాదండి, అంతా దేవుని కృపే అన్నట్టుగా ఉంటుంది. కానీ రక్షణ పొందే విషయములో మాత్రమే దేవుడు నీ సాధన, నీ కృషికి స్థానము ఇవ్వలేదు. నీ అర్హతలు, నీ యోగ్యతలు, నీ జ్ఞానము ఏది పనికిరాదు, అవసరం లేదు. దేవుడు దాన్ని గుర్తించడు, అంగీకరించడు. ఏ శరీరియు దేవుని ముందు అతిశయించకుండునట్లు అన్నాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. ఏ శరీరియు దేవుని ముందు గర్వించకుండా ఉండాలనేది దేవుని గురి. దేవుని టార్గెట్ ఏమిటి?
దేవుడు సాధించాలనుకున్నటువంటి టార్గెట్ ఏమిటి చెప్పండి? ఏ శరీరం కూడా దేవుని ముందు గర్వించడానికి అవకాశమే ఇవ్వకూడదు. బాగా వినాలి. ఏ శరీరం కూడా దేవుని ముందు గర్వపడడానికి అవకాశం ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు? అవకాశం ఉన్నందుకు, గర్వించినందుకే ఒక చక్కనైనటువంటి దేవునికి ఇష్టమైన ఒక కుమారుడు, అందగాడు, మహాజ్ఞాని, దేవునికి చాలా ముద్దుల కొడుకు, వాడు సైతానుగా విపరిణామం చెందాడు, భ్రష్టు పట్టిపోయాడు. విశ్వాన్నే ఇప్పుడు భ్రష్టు పట్టిస్తున్నాడు. దేవుని యొక్క మొట్టమొదటి సృష్టి వాడే. చాలా అందగాడు, చాలా తెలివైన వాడు, చాలా టాలెంట్స్ ఉన్నవాడు, మంచి సంగీతకారుడు, మంచి గాయకుడు. దేవుడు వాడిని ఎంతో ప్రేమించాడు. వాడిని ఒక్కడనే ముందు చేశాడు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆయనలో ఉండే ప్రేమంతా వాడు ఒక్కడి మీదనే చూపించాడు కాన్సన్ట్రేటెడ్గా. ఇంకా 100 మంది కొడుకులు లేరు ఆయనకు. ఆయన ప్రేమంతా వాడి మీదనే కుమ్మరించాడు. అందగాడు, చక్కనివాడు, చాలా యథార్థవర్తనుడుగా కూడా ఉన్నాడు వాడు. కానీ ఒక టైం వచ్చింది, గర్వించినాడు. నీ హృదయమున గర్వించితివి, నీ సౌందర్యము చూసుకొని గర్వించితివి, నీ జ్ఞానము చూసుకొని గర్వించితివి. అది వాడి పతనానికి కారణము గర్వము. మరి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయములో ఈ మాటలు మనకు స్పష్టంగా కనబడతాయి. 28, 17 నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై. అంతకుముందు వాడు ఎటువంటి వాడు చెప్పండి? 12వ వచనం, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనం ఎత్తి ఇలాగు ప్రకటింపము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. వాడికి 2 ఉన్నాయట. ఏమున్నాయి? పూర్ణ జ్ఞానం, సంపూర్ణ సౌందర్యం. పర్ఫెక్ట్ ఇన్ బ్యూటీ అండ్ పర్ఫెక్ట్ ఇన్ విజ్డమ్. ఇక వాడికంటే ఇంకా పర్ఫెక్ట్ విజ్డమ్ ఎక్కడ ఉండదు దేవునిలో తప్ప. క్రియేటెడ్ విజ్డమ్లో వాడిదే పరాకాష్ట. సృష్టింపబడిన జ్ఞానులలో వాడే పరాకాష్ట. సృష్టింపబడిన సౌందర్యములో వాడే పరాకాష్ట. చాలా అందగాడు, దేవుని సేవలో నమ్మకస్తుడు, కొన్ని యుగాలు నమ్మకమైన సేవ చేశాడు, చాలా యథార్థముగానే ప్రవర్తించావు అని చెబుతున్నాడు. 15వ వచనం, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు ఏమండి, ఒకవైపు ఏమో చాలా అందగాడు, మహాజ్ఞాని, తర్వాత యథార్థవర్తనుడు బైబిల్ చెబుతోంది. కానీ ఒక టైం వచ్చింది, తన అందము చూసుకొని, తన జ్ఞానము చూసుకొని వాడు గర్వించినాడు. దేవుని హృదయంలో పెద్ద గాయం అది. నేను చేసిన మొట్టమొదటి సృష్టి, నేను సృష్టించుకున్న మొదటి కుమారుడు ఇలా చెడిపోయాడు. దేవునికి ఇంకొక కుమారుడు ఉన్నాడు, ఆయన సృష్టించబడని కుమారుడు, అన్క్రియేటెడ్ సన్ ఆఫ్ గాడ్, బిగాటెన్ సన్ ఆఫ్ గాడ్, జనిత కుమారుడు, సృష్టించబడ్డోడు కాదు. ఇంకొక ఆయన ఉన్నాడు వీడికంటే ముందు. ఆయన ఎవరంటే దేవుని జనితైక కుమారుడు, ఓన్లీ బిగాటెన్ సన్. ఆయన అందము, ఆయన జ్ఞానం వీడికంటే ఎక్కువ. కానీ సృష్టించబడిన వాళ్ళలో వీడు ఫస్ట్ క్రియేటెడ్ ఏంజల్, హెవెన్లీ బీయింగ్. సృష్టింపబడిన వాళ్ళలో వీడంత తెలివైనోడు కానీ, అందగాడు కానీ, యథార్థవంతుడు కానీ లేనే లేడు. కానీ వాడు చీకటి మూటగా మారి సర్వనాశనమై నిత్యనాశానికి పరుగులు తీస్తున్నాడు.
అనేక కోట్ల మందిని నాశనానికి తీసుకెళ్తున్నాడు. వాడిని ఎంత ప్రేమించాను నేను, ఎన్ని సంగతులు వాడితో, ఎన్ని గంటలు వాడితో మధురమైన సంభాషణ చేసిన వాడిని నా హృదయంలో ఇంత గాయం చేసి వాడు అగ్నిగుండానికి వెళుతున్నాడు అనేది దేవునికి హృదయంలో తీరని గాయము. ఆ గాయాన్ని బట్టి ఒక పాలసీ డెసిషన్ చేశాడు. అదేంటంటే, ఇక మీదట నేను రక్షించుకునే వాళ్ళు గర్వించడానికి అవకాశమే లేకుండా ఉండాలి. ఒక పాలసీ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గర్వించడానికి అవకాశము నేను ఇవ్వను. ఇస్తే గనక రాబోయే యుగములలో ఏం జరగవచ్చు, రాబోయే యుగాలలో గర్వించే అవకాశం వెళ్ళకుంటే ఏం జరుగుతుంది, వీళ్ళలో ఇంకొకడు లూసిఫరు తయారవుతాడు, ఇంకొక సైతాను తయారవుతాడు. అందుకే అతిశయ కారణాన్ని దేవుడు కొట్టి పారవేశాడు. రోమాపత్రిక 3వ అధ్యాయము 27వ వచనం, రోమా 3:27. కాబట్టి అతిశయ కారణము ఎక్కడ, అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను? క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టి. చూసారా, అతిశయ కారణం కొట్టివేయబడింది. ఏ శరీరయు దేవుని ముందు గర్వించటానికి వీలు లేని రక్షణ మార్గం సిద్ధపరిచాడు. ఏమిటా మార్గం? కేవలము నమ్ముకొనిన. పరలోకానికి వెళ్ళాక కోట్ల మంది భక్తజనం ఉంటారు. అక్కడ ఒకరినొకరు అడుక్కుంటారు, అన్న నువ్వేం చేసి వచ్చావే ఇక్కడికి, అన్న నువ్వు ఎట్లా వచ్చావు ఇక్కడికి? ఏం లేదు తమ్మి, సిలువ మీద యేసయ్య మరణించి లేచాడు నా కొరకే అని నమ్మాను. ఖతం హోగా ఈ బాత్. చీకట్లోంచి వెలుగులోకి వచ్చి పడ్డా. సాతాను అధికారము నుండి దేవుని అధికారంలోకి వచ్చేసా, సింప్లీ బై బిలీవింగ్. అట్లనా, నాకొక్కరికే లక్కీ లాటరీ తగిలింది, నేను అట్లా స్లిప్ అయి వచ్చేసాను అనుకుంటా. అంటే పిచ్చోడా, నువ్వు ఒక్కరి వీటిలో స్లిప్ అయి రావడం కాదు, ఇన్ని కోట్ల మంది మొత్తం అట్లా స్లిప్ అయి వచ్చిన వాళ్ళే, మొత్తం అందరూ స్లిప్ అయి వచ్చిన వాళ్ళే అందరూ. అది అవునా, ఏం మనదేం పెత్తనం లేదులే, హుషారి ఏం లేదా, చమత్కారం ఏం లేదు అని ఏం లేదు, నమ్మడమే. కేవలము నమ్ముట వలన ఈ గొప్ప రక్షణ, నిత్య రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది క్రైస్తవ విశ్వాస పునాది సిద్ధాంతములలో ఒకటి. రక్షించబడిన తరువాత కూడా వినాలి బాగా, రక్షణ కొరకు, ఇది స్పిన్ ఈ ప్రసంగంలో, రక్షింపబడిన తరువాత కూడా రక్షణ కొరకు నువ్వు ప్రయాసపడాలని చెప్పేది ఒక కల్ట్. అది సంఘము కాదు, ఒక దుర్బోధలకు స్తంభమైన ఒక అబద్ధ బోధకుల గుంపది. అబద్ధ బోధలకు స్తంభమైన గుంపుని ఏమంటారంటే కల్ట్ అంటారు. CULT, కల్ట్ అంటారు. అక్షరాలు జాగ్రత్తగా వినాలి. రక్షింపబడిన తర్వాత కూడా నీ రక్షణ కొరకు నువ్వు ప్రయాసపడాలి అని చెప్పేది ఒక దుర్బోధ. అలాంటిదే సెవెంత్ డే అడ్వెంటిజం. సెవెంత్ డే అడ్వెంటిజం ఏమి నమ్ముతుందంటే, నువ్వు నమ్మి బాప్తిస్మం పొందడం వల్ల రక్షణ పొందావు, రైటే. కానీ నమ్మి బాప్తిస్మం పొందడమే కాదు, నమ్మి బాప్తిస్మం పొంది శనివారం ఆరాధన చేస్తే నీకు రక్షణ వస్తుంది. అంటే మళ్ళీ ఇక్కడ ఏం ప్రవేశించింది? క్రియ ప్రవేశించింది. మరి కొత్త నిబంధనలు ఎక్కడన్నా పౌలు చెప్పాడా? ఎక్కడేం చెప్పాడు? చెప్పలేదు. పౌలు ఎక్కడ కూడా విశ్రాంతి దినమును ఆచరించుటకు జాగ్రత్త పడమని చెప్పలేదు. వారు ప్రతి దినము దేవాలయంలో కూడుకున్నారు. తర్వాత ఇంటింటా రొట్టె విరిచారు. అక్కడ మనకు స్థలాలు కాలాలు ముఖ్యం కాదు, ఆత్మతో సత్యముతో దేవుని
ఆరాధించడమే కొత్త నిబంధన క్రమము, క్రమశిక్షణ. కాబట్టి నువ్వు ఇలా చేసి ఈ పని చేస్తేనే నువ్వు రక్షణ పొందుతావు అనేది ఒక కల్ట్ అన్నమాట. అలాంటి కల్ట్స్ పుట్టుకొస్తాయి. మనం కల్ట్లో ఉండొద్దు, క్రీస్తు శరీరంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన ముఖ్య సూత్రం ఏంటి చెప్పండి? రక్షణ కొరకు మన క్రియలు కేవలం అనవసరము, దానివల్ల ఏమి దమ్మిడి ఆదాయం లేదు, మన క్రియల వలన ఏమి దమ్మిడి లాభం లేదు. ఓన్లీ బిలీవ్, విశ్వసించుట వలననే నీకు రక్షణ కలిగింది. ఉచితముగా కలిగిందా? కొనుక్కున్నావా రక్షణ? ఉచితంగా కలిగిందా? కష్టపడి సంపాదించుకున్నావా? ఏమండి, కష్టపడే వారికి, పని చేసే వారికి ఇచ్చేది దానము కాదు, అది జీతము అన్నాడు కదా. పని చేయవానికి ఇచ్చేది జీతమే, కానీ అది దానము కాదు. కానీ పని చెయ్యక ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఉద్యోగం ఏంటంటే భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాడు. ఒకరింటి ముందు ఎమ్మెల్యే అని రాసి ఉంటుంది, ఒక ఇంటి ముందు లెక్చరర్, ప్రొఫెసర్ అని రాసి ఉంటుంది, ఒక ఆయన ఇంటి ముందు డాక్టర్ అని రాసి ఉంటుంది, ఒక ఇంటి ముందు అడ్వకేట్ అని రాసి ఉంటుంది నేమ్ బోర్డు. ఒక ఆయన ఇంటి ముందు బోర్డు రాసి ఉంది. ఆయన ఉద్యోగం ఏంటంటే భక్తిహీనుని నీతిమంతులుగా తీర్చువాడు. ద వన్ హూ జస్టిఫైస్ ది అన్గాడ్లీ. ఇది నా ఉద్యోగం. నా దగ్గరికి వస్తే, నా యందు విశ్వాసం ఉంచితే ఎటువంటి వాడినైనా సరే నేను చేర్చుకుంటాను, పరిశుద్ధునిగా మార్చుకుంటాను. వాడు పరిశుద్ధుడని విశ్వ రాజధాని దర్బారులో తీర్పు ప్రకటిస్తాను. ఇది నా ఉద్యోగం, ఇదే నా ప్రణాళిక. ఆయన దగ్గరికి వచ్చే ప్రతివాడు ఉచితముగా నీతిమంతుడైపోతాడు, రక్షణ పొందుతాడు. అయితే రక్షణ పొందిన తరువాత రక్షణ కొరకు నీవు పని చెయ్యాలి అనేది ఎంత దుర్బోధనో, రక్షణ పొందిన తర్వాత అసలు పనులే అక్కర్లేదనేది కూడా అంతే దుర్బోధ. అది అర్థమైందా? రక్షణ పొందిన తర్వాత రక్షణ కొరకు పని చెయ్యాలని చెప్పేది దుర్బోధ. కానీ అసలు ఏమి చేయొద్దనేది కూడా ఇంకొక సోమరిపోతు దుర్బోధ. రక్షణ పొందటానికి కాకపోయినా వేరే ఉద్దేశంతో మనము చాలా కార్యాలు చేయాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. రక్షణ పొందినాక మనకేం పని లేదా? ఒకటి క్రిస్మస్కు స్టార్ పెడితే అయిపోయిందా? సండే గుడికి పోతే చాలా? ఏమండి, రక్షణ పొందినకి ఏం పని లేదా? బాధ్యతలు లేవా? అరే బోలెడు బాధ్యతలు ఉన్నాయి. పని చేయాలి. మనం దేనికి చేయాలి? నరకం తప్పించుకోవడానికి కాదు పని చేయడం. ఆల్రెడీ తప్పించేసుకున్నాం. సాల్వేషన్ మనకు వచ్చేసింది కనుక మనము చాలా తర్వాత పనులు చేయాలి. ఇప్పుడు జాన్ క్యాల్విన్ అని ఒక మహాభక్తుడు ఉండేవాడు, మహా వేదాంత పండితుడు. క్యాల్వినిజంకు మెథడిజంకు ఇదే డిఫరెన్స్. మెథడిస్ట్ మూవ్మెంట్కు మూల పురుషుడు ఎవరు? జాన్ వెస్లీ. క్యాల్వినిజం అని ఒక గుంపు బయలుదేరింది. ఆయన ఏమంటాడంటే అన్కండిషనల్ ఇటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ద బిలీవర్. విశ్వాసకి బేషరతుగా నిత్యక్షేమము ఉన్నది. ఒక్కసారి రక్షణ పొందిన తర్వాత ఇక నువ్వు వ్యభిచారాలే చేసినా, నరహత్యలే చేసినా, ఏం చేసినా కూడా కుచ్ ఫరక్నై పడతా. ఏం కాదు, ఆల్రెడీ నువ్వు దేవుని కృపలో ఉన్నావు అనేది అన్కండిషనల్, బేషరతుగా విశ్వాసి నిత్యక్షేమము పొందాడు రక్షణ ద్వారా అనేది క్యాల్వినిజం. అయితే చక్కగా దాన్ని విడమరిచి కన్ఫ్యూజన్ దూరపరిచాడు జాన్ వెస్లీ గారు. ఏమన్నాడంటే సాల్వేషన్ పొందినందుకు
ఎవిడెన్స్ ఏమిటి? హోలీ లైఫ్ అండ్ హోలీ డీడ్స్ ఆర్ నాట్ ద రిక్విజిట్ ఆఫ్ సాల్వేషన్, ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ సాల్వేషన్. పవిత్ర జీవితము రక్షణ కొరకైన అవసరం కాదు, రక్షణ పొందినందుకు వచ్చే ఫలము పరిశుద్ధత అన్నాడు. దేవునికి స్తోత్రం. అంత బ్యూటిఫుల్గా దాన్ని ఆ డిస్ప్యూట్ని సెటిల్ చేసేశాడు. హోలీనెస్ ఈజ్ నాట్ ద రిక్విజిట్ ఆఫ్ సాల్వేషన్, ఇట్ ఈస్ ద ఎవిడెన్స్ దట్ యు ఆర్ సేవ్డ్. నువ్వు రక్షింపబడినావనడానికి ఒక రుజువు. రక్షింపబడనోడు పందిలాగా అదే పాపం అనే బురదలో దొర్లుతుంటాడు. రక్షింపబడినవాడు కూడా అదే బురదలో దొర్లితే ఎట్లా? రక్షింపబడినావని ఎవిడెన్స్ ఏంటి? రక్షింపబడినావని నిరూపణ ఏంటి? అంతసేపు నువ్వు ఏ బురదలో దొర్లావో దాన్ని నువ్వు అసహించుకోవడమే నీ రక్షణకు రుజువు. రక్షణకు కారణము శిలువ యజ్ఞం. రక్షణకు కారణం యేసయ్య చేసిన శిలువ యజ్ఞం. ఆ రక్షణ నేను ఉచితంగా పొందాను అనడానికి రుజువేది అంటే, నాకు ఇంకా ఆ బురద అంటే, ఆ మురుగు నీరంటే నాకు ఇష్టము లేదు అనే నూతన మనస్సు మనకు రావాలి. నీవు అదే పాపాలు చేస్తూ అదే బురదలో అదే అశుద్ధం తింటూ అదే బురదలో ఉంటూ ఐఎమ్ సేవ్డ్ బై ద గ్రేస్ అని అంటే, దేవుని కృప నిన్ను రక్షించేది మాత్రమే కాదు, నిన్ను పరిశుద్ధపరిచేది కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులమైన మనం ఏం చేయాలంటే, రక్షణ కొరకు కృషి చేయక్కర్లేదు. రక్షణ పొందాము గనక ఆ రక్షణ విషయంలో మనకు కొన్ని బాధ్యతలు అప్పగించబడినాయి. వాటి కొరకు మనం ప్రయాసపడాలి. దానిని ఏమంటున్నారంటే దేవభక్తి సాధన. రక్షణ కొరకు సాధన వేరు, దేవభక్తి సాధన వేరు. ఇది క్లారిటీ. నేను రక్షణ పొందటానికి కష్టపడను, పొందేసా ఫ్రీగా, ముఫ్త్ మే, పుకట్ మే. मैं नजाद उद्धार पा लिया, मैं काम करना भी ज़रूरत नहीं मेरे उद्धार के लिए, लेकिन प्रभु जी ने मुझे मुफ्त में उद्धार दे दिया, इसलिए मैं और कोई दूसरा उद्देश्य के लिए मैं तो काम करना ही पड़ता है. చెయ్యాలి. మనల్ని సోమరోళ్ళం చేయడానికి కాదు, ఆయన ఉచిత రక్షణ ఇచ్చింది. ఉచిత రక్షణ ఎందుకు ఇచ్చాడు? సోమరోళం చేయడానికి కాదు, నువ్వు ఒక లూసిఫరు కాకుండా ఉండటానికి, నువ్వు గర్వించకుండా ఉండటానికి ఉచిత రక్షణ ఇచ్చాడు. కానీ నిన్ను సోమరిపోతం చేయడానికి కాదు. నీకు బోలెడంతా పని ఉన్నది. ఇంకొక 3 నిమిషాల్లో నేను ముగించేస్తా. ప్రియులారా వినండి. రక్షణ పొందిన తర్వాత నీ మీద చాలా బాధ్యతలు ఉన్నవి. దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఒక పెద్ద బుక్కే రాయాలి. రక్షణ పొందిన తరువాత నీ మీదున్న మొట్టమొదటి బాధ్యత నిన్ను నీవు పవిత్రపరచుకొనుట, నిన్ను నీవు పరిశుద్ధపరచుకొనుట. మరి యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగ రాయబడింది, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పరిశుద్ధుడై పవిత్రుడై ఉన్నలాగున తన్ను తాను పవిత్రపరచుకొనును. అది 3వ వచనమేనా? 3. మొదటి యోహాను 3:3. ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి కూడా ఆయన ఎలాగ పరిశుద్ధుడో అలాగ వీడు కూడా పరిశుద్ధుడై ఉండడానికి సాధన చేస్తాడు. సో యువర్ ఓన్ శాంక్టిఫికేషన్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు కష్టపడి పని దాని కొరకు చెయ్యాలి. అంటే నరకం తప్పించుకోవడానికి కాదు, ఆల్రెడీ తప్పించుకున్నాము కనుక
ఈ శ్రేష్టమైన పనిలో దృష్టి పెట్టాలి. పరిశుద్ధ పరచబడటం, దేవునికి స్తోత్రం. ఇట్లా మీరు ఇంకా చాలా ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకోండి. విశ్వాసులుగా మన మీద ఉంచబడిన బాధ్యత, విశ్వాసులమైన రక్షింపబడిన దేవుని బిడ్డలమైన మన మీద దేవుడు ఉంచిన అనేక బాధ్యతలు. ఆ బాధ్యతల్లో ఒకటి ఏమిటంటే మరి ఆత్మల సంపాదన. పొద్దున చెప్పుకున్నట్టు మనుషులను బట్టే జాలరులుగా మిమ్ములను చేస్తాను. మనం రక్షించబడ్డాం కదా, అదే రక్షణ ఇంకా అనేక మందికి మనం పంచిపెట్టాలి, పరిచయం చేయాలి. అందుకు మనం ప్రయాసపడాలి, ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడాలి. ఈ భూమి మీద సాతాను కట్టిన అబద్ధాల సామ్రాజ్యం కూలగొట్టాలి. సత్యమునకు స్తంభముగా మనం నిలబడాలి. 60వ కీర్తన 4వ వచనం ప్రకారం సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీయందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు. ఇది మన రెస్పాన్సిబిలిటీ. లిఫ్ట్ అప్ ద బ్యానర్. 60వ కీర్తన 4వ వచనం, అవునా? చదవండి. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకాయ్ నీయందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమును ఇచ్చి ఉన్నావు. కనుక ఇది కూడా మన బాధ్యత. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా సంఘమును సాతాను ఎప్పుడు కలుషితం చేస్తూ ఉన్నాడు. సంఘమును అబద్ధాలతో వాడు నింపేశాడు. సంఘమును సంస్కరించి మళ్ళీ సత్యస్తంభముగా మార్చడాన్ని ఏమంటారంటే దిద్దుబాటు లేక కుదురుబాటు అంటాం. ఆ కుదురుబాటు కాలములో రప్పించుట, కుదురుబాటు కాలములో కొరకు పనిచేయుట కూడా మన బాధ్యత. మన స్వయం పవిత్రీకరణ, క్రీస్తు సంఘము యొక్క దిద్దుబాటు, సాతాను కార్యములను లయము చేసి వాడి అబద్ధాలను పెకలించుట, ఇవన్నీ మనం చేయాల్సిన పనులు. ఎందుకు చేస్తాము? ఉచితముగా ఆయన రక్షణ ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతతో దేవ స్వభావము కలిగి న్యాచురల్ అవుట్కమ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ పొందడం ద్వారా వచ్చినటువంటి అనుభవం, దేవ స్వభావం యొక్క న్యాచురల్ రియాక్షన్. ఇది సహజ ప్రతిస్పందన. దేవుని స్వభావం నువ్వు ధరించుకున్నాక అబద్ధాలను చూసి నాకెందుకు నేను పోలేవు, చూసి చూడకుండా పోలేవు. దేవుని స్వభావం నువ్వు ధరించుకున్న తర్వాత సాతాను కార్యములను చూసి సహించలేవు. యెజబెలు అనే స్త్రీని చూసి ఉండనివ్వలేవు. దేవునికి అవమానమైన కార్యాలను చూసి సహించలేవు. అది నీలో అయినా ఎవరిలోనైనా సహజమైన ప్రతిస్పందన, న్యాచురల్ ఇన్స్పిరేషన్, ఇన్స్టింక్ట్ అండ్ రియాక్షన్. అదంతా ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. కనుక ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇప్పుడు నేను అసలు పాయింట్కి వచ్చా. బాబు, మనమేమైనా మనుషులమా లేకుంటే ఇంకేమైనా కంప్యూటర్లమా? ఇన్ని చెబుతున్నావు నువ్వు, మన బ్రతుకు సరిపోద్దా చెప్పండి? అసలు ఏంది సార్ నువ్వు చెప్పేది? అసలు వేరే పనులన్నీ మానుకొని ఒకటే పని పెట్టుకున్నా సరే, ఇదే పని 24 గంటలు ఇదే పని అని పెట్టుకొని చేసిన మన బ్రతుకు కాలంలో సంఘ సంస్కరణ చేయగలమా? బీ ఆనెస్ట్, చేయగలమా? చేయలేం. మనకు రెండో పని లేదు, ఇది ఒక్కటే పని అనుకొని మనల్ని మనం పరిశుద్ధపరచుకునే విషయంలో దృష్టి పెడితే ఒక 100 ఏళ్ళ ఆయుష్కాలం సరిపోద్దా మనకు? సరిపోదు. అంత ప్రాక్టికల్గా లేదు నీ టీచింగ్. ఇది అసలు కీలకమైన ప్రశ్న. అరే నువ్వు అన్ని పరిశుద్ధపరచబడం అంటేవి, సంఘాన్ని దిద్దుబాటు చేయాలంటేవి, సైతాన్ని మీద యుద్ధం చేయాలంటేవి, సత్యం కొరకు ధ్వజమెత్తి పట్టాలంటేవి, ఇక ఇంకేం పని లేదా సార్? బతకాలన్నా చచ్చిపోవాలా? ఇది సాధ్యమేనా? ఇక ఇవన్నీ కాకుండా
ఇంకొక కోణం ఉంది. భక్తి కలిగిన వాడికి ఉండే ఇంకొక లక్షణం ఏంటంటే తన కుటుంబ బాధ్యతల విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యం వహించకూడదు. తన ఇంటి వారి విషయం జాగ్రత్త వహించాలి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, 5:8. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల, మన ఇంటి వారిని రక్షించకపోయిన ఎడల అనడం లేదు. రక్షించేవాడు రక్షకుడు యేసయ్య. మనం చేయాల్సింది ఏంటిది? సంరక్షణ. రక్షణ వేరు, సంరక్షణ వేరు. రక్షణ అంటే నరకం నుంచి తప్పించడం. సంరక్షణ అంటే అలా కూడు గుడ్డ వాళ్ళ సర్వైవల్ అంతా చూడాలా. పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనేస్తే మరి వాడికి అన్నం ఎవడు పెట్టాలా? నాకు అవసరం లేదు, దేవుడు ఇచ్చాడు. నారు పోసిన వాడు నీరు పోయాడా? దేవుడు చూసుకుంటాడు. నాకు అది అవసరం లేదు. కనడం వరకే నా పని. తర్వాత రోడ్డు మీద పడేస్తా. వాడు ఎట్టనైనా బ్రతికని అంటే వాడు ఏం తయారవుతాడు? డెఫినెట్గా దొంగ తయారవుతాడు. కన్నవాడిని నువ్వు సంరక్షించి సరిగా పెంచకపోతే వాడు ఏమవుతాడు? దొంగ తయారవుతాడు. ఒక మేక పుట్టిన తర్వాత దాన్ని గాలికి వదిలేస్తే అది మేకనే ఉంటుంది అంతే. కోడి పిల్ల గాలికి వదిలేయండి, కొన్నాళ్ళైనాక అది కోడే, కానీ ఇది మంచి కోడ చెడ్డ కోడ అనేది ఉండదు. మంచి మేక చెడ్డ మేక ఉండదు. ఏ జంతువైనా, లేక దూడలు, కోడె దూడలు, గొర్రెలు, మేకలు, కుక్కలు, ఏవైనా సరే పిల్లలు పుడతాయి, వాటిని గాలికి వదిలేయండి. అక్కడ మొరాలిటీ, నైతిక ఇష్యూ, నైతిక విలువలు అనేవి ఆ జంతువులకు ఉండవు. మంచి కుక్కలు చెడ్డ కుక్కలు ఏముంటాయి? కుక్కలే. మంచి గొర్రెలు, మంచి ఎడ్లు, మంచి బర్రెలు, చెడ్డ బర్రెలు, ఇవి ఏమి ఉండవు అట్లా. కానీ మనిషిని అలా గాలికి వదిలేస్తే వాడు డెఫినెట్గా వాడు చెడ్డ మనిషిగా తయారవుతాడు. వాడికి ఆకలేస్తుంది, ఎంతసేపు ఆకలి తట్టుకుంటాడు? ఎంతసేపు ఓర్చుకుంటాడు? చూసి ఏ బేకరీలోనో ఏ బ్రెడ్ ఎత్తుకుపోయి తింటాడు. నాకు లేదు, నాకు అత్యవసరం, లేకుంటే చచ్చిపోతాను, అక్కడ కనబడుతుంది, అది ఎవరిదో నాకు అక్కర్లేదు. అందరికీ అన్నీ ఉన్నాయి, బాగా తింటున్నారు, విలాసంగా బ్రతుకుతున్నారు. నేనే దురదృష్టవంతుణ్ణి, నాకు లేదు, కనీసం బ్రతకడానికి రొట్టె ముక్క లేదు. అక్కడ ఉంది, తీసుకొని తింటే తప్పే ఉంది. ఇది దొంగతనం అంటారు అని వాడికి తెలియదు, తీసుకుంటాడు. ఆ తర్వాత ఇంకోటి జేబు మీద దృష్టి పడుతుంది. డబ్బు నాకు లేదు, వాడి దగ్గర ఉంది, అంత లావు, హిప్ పాకెట్లో మంచి డబ్బులు కొట్టేస్తాడు. పుట్టిన బిడ్డలను అలాగ గాలికి వదిలేస్తే వాళ్ళు నేరస్తులు అవుతారు, సంఘ విద్రోహ శక్తులు అవుతారు. అందుకే తల్లిదండ్రులారా, మీ పిల్లలను ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను పెంచుడు. ఇది తల్లిదండ్రుల బాధ్యత. కనగానే సరిపోదు. పిల్లలను ఏం చేసినా కొంతమంది చూస్తూ ఉంటారు మురిపెంగా. వాడు అల్లరి చేస్తుంటాడు, అన్ని వస్తువులు పాడు చేస్తాడు, ఎదుటి రక్కుతాడు, గిచ్చుతాడు. చేస్తుంటే చెంప చెల్లు అనిపిస్తుంది నాకు, ఆ తల్లులను తండ్రులను. పిల్లలంతా అల్లరి చేస్తుంటారు, బాబు తప్పురా, అల్లరి చేస్తా అని అనడం రాదా? నోరు పడిపోయిందా? వాడు చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు. మా ఓడి చాలా తెలివండి, ఎన్ని మాటలు, అన్ని చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు. సిగ్గు లేకుండా మళ్ళీ మురిసిపోడు. ఎంత డెవలప్ అయిపోయాడండి వాడు. చాలా చాలా ధైర్యవంతుడండి, తెలివైనోడండి.
మొత్తం వాడిని చెడగొట్టేస్తున్నారు. ప్రేమ అంటే పిల్లలు ఏం చేసినా ఏమనకుండా వదిలేయడం ప్రేమ కాదు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. ఒక శత్రువు చేయలేనంత డ్యామేజ్, నువ్వు నీ కొడుకుకో నీ కూతురుకో శిక్షించకపోవడం వల్ల చేస్తావు. వాడిని దండించకపోవడం వలన ఒక శత్రువు కూడా చేయలేనంత నష్టం వాడికి నువ్వు చేస్తున్నావు. నువ్వు ప్రేమగల తండ్రిని అనుకోవచ్చు, ప్రేమగల తల్లిని అనుకోవచ్చు, కానీ నీ బిడ్డకు నువ్వు ఒక బద్ధ శత్రువులాగా ప్రవర్తిస్తున్నావు. వాడిని చెడ్డవాణిగా చేస్తున్నావు. కనుక మన బాధ్యత ఏంటి? సొంత ఇంటి వారిని సంరక్షించాలి. వాడి కూడు గుడ్డ సంపాదించి ఇవ్వడమే కాదు, వానికి నీతి మార్గము నేర్పించాలి. నైతిక విలువలు, దేవుని గూర్చిన జ్ఞానంలో పెంచాలి. ప్రభు యొక్క శిక్షలోను బోధలో దేవునికి స్తోత్రం వాడిని పెంచాలి. చిన్నప్పటి నుంచి వాడిని మనం యేసయ్య బిడ్డలం రా, అలా చెయ్యొద్దు, తప్పు. ఒకసారి ఒక కుమారుడు, చిన్న బాబు, వాడు చాలా అల్లరి చేస్తున్నాడు. వాడు కొట్టినా సరే ఏం చేస్తావు? నువ్వు కొడతావు అంతే కదా, కొట్టు, నేను ఇట్లా చేస్తాను అట్లే కొట్టు. అంత మొండి. వాడు అమ్మ నాన్నను అడిగాను, ఏంటయా నువ్వు బాబును లైన్లో పెట్టవా అని అంటే, చెప్పామన్నా, వాడు వినడు, ఏం చేయాలి, మాకు ఎట్లా పుట్టాడు వీడు మాకు తెలియదు, అసలు ఇట్లాంటి వాడు ఎందుకు పుట్టాడు మాకు అని బాధపడ్డా. నేను దేవుణ్ణి అడిగా, వానికి ఏం చేయాలా? ఇట్లా అల్లరి చేస్తే యేసయ్య నరకంలో పడేస్తాడు అని చెప్తే వాడికి దేవుని మీద ద్వేషం వచ్చేస్తుంది. అంటే నేను మామూలు ఆట ఆడుకుంటే నా సహజంగా నా ప్రవర్తన ఏదో నేను ప్రవర్తించుకుంటే, నా నడక నా మాట తీరు నేను ఏదో నా బతుకు నేను బ్రతికితే ఆయన నన్ను నరకంలో పడేస్తాడా? ఆయన ఏం దేవుడు అండి? నాకు అవసరం లేదు దేవుడు అని వాడు ద్వేషం పెంచుకోవచ్చు. వాడిని తీసుకెళ్ళి సువార్త చెప్పా, బాబు నువ్వే కాదు నేను చెడ్డోండి, మనందరం చెడ్డోళ్ళమే. నువ్వు ఒక్కడే చెడ్డోని కాదు, మనందరం చెడ్డోళ్ళమే. మనం నరకంలో పడకుండా ఆ దేవుడే మనిషి అయి పుట్టి మన కొరకు చచ్చిపోయి లేచాడు. ఈ మాట విన్నావా? విన్నాను అంకుల్. అప్పుడు అంటే నా యవ్వన ప్రాయంలో ఇది అంకుల్ అన్నాడు వాడు. విన్నాను అంకుల్. ఎక్కడ విన్నామంటే పాస్టర్ గారు చెప్పారు, యేసయ్య మన కొరకు చనిపోయి లేచాడు, దెబ్బలు తిన్నాడు, రక్తం గార్చాడు. అవునవునవును విన్నాను. మరి అంత గాయాలు పొంది మన కొరకు బాధపడ్డ యేసయ్యను మనం మళ్ళీ ఏడిపించటం న్యాయమా, మంచిదా అంటే, అయ్యో అసలు ఏడిపించొద్దు అని అన్నాడు. మరి నువ్వు ఇలాగే అల్లరి చేస్తూ ఉంటే యేసయ్య ఏడుస్తాడు. నిన్నేం కొట్టడు, తిట్టడు, నాశనం చేయడు, కానీ దుఃఖపడతాడు. బాబు ఆల్రెడీ అన్ని బాధలు పడ్డ యేసయ్యను మళ్ళీ నువ్వు బాధ పెడతావా, ఏడిపిస్తావా, మంచిదా అంటే, వాడి కళ్ళల్లో నీళ్ళు. యేసయ్య ఏడుస్తాడా? వద్దు, నేను ఏడిపియను, యేసయ్యని నేను ఏడిపియను అంకుల్. నాకు తెలియదు యేసయ్య ఏడుస్తాడని, నాకు తెలియదు. ఆల్రెడీ అన్ని కష్టాలు పడ్డాడు, మళ్ళీ నేను కష్టపెడతానా? వద్దు. ఆ రోజు నుంచి వాడు కొత్త మనిషి అయిపోయాడు. వాళ్ళ అమ్మంటది, అన్న నువ్వు ఏ మంత్రం పెట్టావని పక్కకు తీసుకుపోయావు. అదేంటో, అరే ఎవరికి ఎలా సువార్త చెప్పాలో తెలుసుకోవాలి. దేవుడిచ్చే జ్ఞానముతో, పరిశుద్ధాత్మ సహాయముతో మన పిల్లలను మంచి దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత మనది. ప్రభువు యొక్క శిక్షలో బోధలో వాళ్ళని పెంచాలి. ఇంకోటి, వాళ్ళ అన్నపానాలు, వాళ్ళ వస్త్రాలు, వాళ్ళకుండే అవసరాలు కూడా తీర్చాలంటే మనం ఏం చేయాలి? ఉద్యోగం అన్నా చేయాలి, ఉద్యోగమైనా చేయాలి, లేకపోతే వ్యాపారమైనా చేయాలి, ఏదో ఒకటి చేయాలి.
ఏదో ఒకటి చేసి ఇంత రొట్టె ముక్క సంపాదించాలి. ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఇలాగ సొంత ఇంటి వారిని సంరక్షించకపోతే వాడు అవిశ్వాసి కంటే చెడ్డోడని ఉంది ఇక్కడ. ఈజ్ వర్స్ దాన్ అన్ అన్బిలీవర్, వర్స్ దాన్ అ నాన్ క్రిస్టియన్. కనుక మనం మంచి క్రైస్తవులుగా ఉండాలంటే మన ఇంటి వారిని పోషించుకోవాలి, నైతిక విలువలు నేర్పాలి, వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. అవును, ఇది చేయడానికి మళ్ళీ నేను ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, దానికి కొంత టైం ఖర్చు అయిపోతుంది. మరి సరే, నా పిల్లలను పెంచడం మీద దృష్టి పెడతా సార్, మరి టైం అంతా నా కొడుకును సరి చేయడమే సరిపాయి. నన్ను నేను ఎప్పుడు సరి చేసుకోవాలి? వాడికి తిండి కూడుగుడ్డ చూడడానికేమో నేను వ్యాపారం ఉద్యోగం చేయాలి. మరి నేను దేవభక్తిలో సాధన ఎప్పుడు చేయాలి? అన్నీ చెబుతున్నావు నువ్వు. ఏంటిది సార్, నీకు పిచ్చి పట్టిందా, లేకుంటే మమ్మల్ని పిచ్చోళ్ళని చేయాలని చూస్తున్నావా? స్వీయ పరిశుద్ధీకరణ అంటివి, పవిత్రీకరణ అంటివి, సంఘ సంస్కరణ అంటివి, సాతాన్ రాజ్యాన్ని కూల్చివేయాలి, దేవుని రాజ్యాన్ని రప్పించాలి, అన్నిటికీ కుదురుబాటు కాలాలని నోటుకొచ్చిందల్లా చెప్పిన గొప్ప గొప్ప మాటలు. ఆఖరికి వచ్చేమో మీ ఇంటి సంగతి పట్టించుకోవయ్యా. ఒక అంకుల్ అనేవాడు, ఎట్లానయ్యా ఓఫీర్, ఇంటిని చూడాలి, ఒంటిని చూడాలి, మింటిని చూడాలి, అన్నింటిని చూడాలి. ఎంత కష్టమయ్యా ఓఫీర్ బాబు అనేవాడు. నాకు చాలా ఇష్టమైన అంకుల్ ఆయన, శాంసన్ అంకుల్ ఆయన పేరు. ఇటీవల దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంటిని చూడాలి, ఒంటిని చూడాలి, మింటిని కూడా చూడాలి, అన్నింటిని చూడాలి. ఎంత కష్టమయ్యా జీవితం అని అనేవాడు. అలాగే మరి ఇప్పుడు ఏం చేద్దామంటే, ఏం లేదు సార్, టైం అయిపోయింది, కూటం ముగించు. ఇక నువ్వు చెప్పింది చాలే, నీ తెలివి. అసలు సాధ్యము కానటువంటి విషయాలన్నీ చెప్పి ఏందిరా బతకనేర్చింది మీరు బోధకులు. ఎప్పటికయ్యేది ప్రస్తుతమో అప్పటికా మాటలాడి, ఏ రోటికాడ ఆ పాట పాడి, ఎప్పుడు ఏది గుర్తొస్తే ఆ ప్రసంగం చేసి నడిపించుకుంటున్నారు మీరు. అసలు క్లారిటీ ఏందా ఇవ్వు. అసలు నేను నా పిల్లలను పెంచాలనా, దాని కొరకు వ్యాపారం ఉద్యోగం చేసుకోవాలనా, లేకపోతే వాళ్ళని ఎటన్న భోజనం గాలికి వదిలేసి నా భక్తి నేను చూసుకోవాలనా? అదో ఇదో చెప్పు. అది ఇది రెండు చేయమంటే ఎట్లా సాధ్యము? కానీ బైబిల్లో ఈ రెండు ఉన్నాయి. నీ ఇంటి సంగతి చూసుకో, పని చెయ్యని వాడు భోజనమే చేయొద్దు అన్నాడు. అన్నాడు లేదా? పని చెయ్యని వాడు ఎవడు భోజనం చేయొద్దు. 2వ తెస్సలోనిక పత్రిక 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం, 2వ తెస్సలోనిక 3:10. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చెయ్యని వాళ్ళని ఎడల వాడు భోజనము చెయ్యకూడదని. ఎంత స్ట్రిక్ట్ ఆర్డర్ చూడండి. अगर खाना है तो कुछ काम करो, जो काम नहीं करता है वो खाने का काबिल नहीं हो. मेहनत करना, काम करना, कुछ न कुछ, नहीं तो खाना नहीं मिलेगा तुम्हें. नहीं खाना, తిండి తినడానికి కాబిల్ కాదు నువ్వు. కష్టపడి పని చేయాలి. అవును, కష్టపడి పని చేసుకుంటా రోజు 8 గంటలు పని చేసి ఇక మళ్ళీ నన్ను నేను పవిత్రపరచుకోనేది ఏముంది? నన్ను నేను పవిత్రపరచుకోవడం ఏంది సార్? 8 గంటలు 10 గంటలు కష్టపడి ఇంటికి వచ్చి మొద్దు నిద్రపోతున్నా. ఇక పాపం చేయడానికి ఓపికే లేదా? ఇక పరిశుద్ధపరచుకోవడం ఏముంది? ఇంకేం పాపం చేస్తా నేను? ఇదంతా అసలు నీ టీచింగ్ అంతా గలతున్నది. నీదంతా ఏదోటిగా చెప్తుంటారు మీరు.
ఒక ఆదివారం వస్తేనేమో పని చేయమంటాడు, ఒక ఆదివారం వస్తేనేమో పని లేదు ఒట్టికనే ఫ్రీ సాల్వేషన్ అంటాడు. ఒక ఆదివారం వస్తేనేమో నీ ఇంటోళ్ళని చూసుకో అంటాడు, ఇంకో ఆదివారం వస్తేనేమో నా యుద్ధకు వచ్చి తన తల్లిని తండ్రిని భార్యను పిల్లలను ద్వేషించని వాడు నా శిష్యుడు కాదంటాడు. అరే అన్నీ ఉంటాయి బైబిల్లో, మీ బోధకులు బతకడానికి దేవుడు రాసినట్టుంది. ఇది క్లారిటీ ఉందా? ఇది ప్రతిష్టంభన, ఒక డెడ్ లాక్ అన్నమాట. దీనికి పరిష్కారం ఏంటి? దీనికి పరిష్కారం ఏంటంటే నీవు చీలిపోవాలి, నీవు రెండుగా చీలిపోవాలి, నువ్వు రెండుగా చీలిపోవాలి. నీవు చీలిపోవాలంటే నీ శరీరం కాదు, నీ మనస్సు రెండుగా చీలిపోవాలి. మనస్సును అనేక అంశముల మీద ఏకకాలములో లగ్నము చేయడం, మన దృష్టి, మన శ్రద్ధ, మన ఏకాగ్రత అనేక అంశముల మీద ఏకకాలంలో కాన్సన్ట్రేట్ చేయడాన్ని అవధాన ప్రక్రియ అంటారు. నేను ఒక సగర్వంగా అతిశయంతో ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, ఒరియా, కన్నడ, మలయాళం ఏ భాషలలో కూడా, ఇక ఇంగ్లీషు, జర్మన్ అంటే అసలు ఇంకా దిక్కులేని భాషలు అనుకో, అవి రిచ్ హెరిటేజ్ ఉన్నటువంటి మన దేశంలో ఈ అన్ని భాషలు, ఏ భాష అన్నా తీసుకో, ఏ భాషలోనూ లేని ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఒకటి ఉంది, అవధానము అనే ప్రక్రియ. ఒకటి తెలుగులో ఉంది, ఓన్లీ ఇన్ తెలుగు. అష్టావధానం అంటే అవధాని గారు కూర్చుంటారు. అవధాని గారు కూర్చుంటే చుట్టూ 8 మంది పృచ్ఛకులు ఉంటారు. పృచ్ఛకులు అంటే ప్రశ్నించువారు. 8 సబ్జెక్టులు ఉంటాయి. వ్యాకరణము, ఛందస్సు, ఘంటానాదము, అప్రస్తుత ప్రసంగము. ఇట్లా వాడికి అప్రస్తుత ప్రసంగం ఏంటంటే సందర్భ శుద్ధి లేకుండా ఏదో ఒక ప్రశ్న అడగాల. ఘంటానాదం వానికి ఏం పర్లేదు, టంగ్ 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 అని కొట్టుకుంటూ కూర్చుంటాడు. ఒకడు వ్యాకరణం, ఛందస్సు గురించి ప్రశ్న అడుగుతాడు. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ అవధాని ఈ గంటలు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. టంగ్ 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 అది లెక్క పెట్టుకుంటేనే దీనికి చెప్తాడు. సమస్యాపూరణము, ఒక సమస్యనిచ్చి దాన్ని పూరించుము అంటాడు ఒకడు. దానికి ఒక 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 పద్య పాదం ఒకడు చెప్తాడు. ఈ లోపల ఇంకొకడు ఏదో ప్రశ్న అడిగితే దానికి చెప్తూ మళ్ళా ఇందాక నేను మొదటి పాదం చెప్పాను కదా, ఇప్పుడు రెండో పాదం చెప్తాను, మళ్ళీ ఆ పద్యాన్ని రెండో పాదం చెప్తాడు. ఇది అవధాన ప్రక్రియ. దేవుని బిడ్డలారా, తెలుగులో మాత్రం ఉంది ఇది, ఒరియాలో లేదు. మలయాళం, కన్నడ ఏ భాషలు ఎవ్వడు ఎప్పుడు చేయలేదు. సంస్కృత, ఆంధ్ర భాషలలో మాత్రమే సాధ్యమైన మహా ఉన్నతమైనటువంటి విద్వజ్జన ప్రక్రియ ఇది. చాలా మహాపండితులైన వారు మనకు తెలుగులో ఉన్నారు. అందుకని నేను తెలుగోడినై పుట్టినందుకు ఎప్పుడు గర్విస్తుంటాను. నేను ఎన్నోసార్లు చెప్పా, మనకు పునర్జన్మలు అనేవి లేవు. కానీ దేవుడు మళ్ళీ అడిగాడు అనుకో, ఒక పాయింట్ ఎంఫసైజ్ కొరకు చెప్తున్నాను నేను. రే రంజిత్, మళ్ళీ పుట్టనిస్తాను రా నిన్ను భూమి మీద. ఎక్కడ పుడతావంటే అదే తెలుగు నేల మీద, అదే వరంగల్లో పుట్టించు ప్రభు అని అడుగుతాను. అంత శ్రేష్టమైనది మన తెలుగు నేల, తెలుగు గడ్డ, తెలుగు భాష, తెలుగు సంస్కృతి. మనం మామూలు వాళ్ళం కాదు. తెలుగును ప్రేమించండి. తెలుగు మన కన్న తల్లి కంటే ఎక్కువ. మరి మంచిది. ఈ అవధాన ప్రక్రియ ఇప్పుడు నేను చెబుతున్నా, ఇది ఒక ఇంగ్లీష్ వాడికి ఎట్లా అర్థమవుతుంది, బ్రిటిష్కి ఎట్లా అర్థమవుతుంది?
తెలుగు అండి కాబట్టి నాకు అర్థమైంది అవధాన ప్రక్రియ ఇక్కడ ఉంది. ఈ ఈ సమస్య పూరణం చేసే లోపల వాడు టాంగ్ 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 అని కొడుతుంటాడు కదా, వాడు తన మానాన్ని తాను కొట్టుకుంటుంటాడు. సడన్గా వచ్చి అడుగుతాడు, ఇంతసేపు ఎన్ని గంటలు కొట్టని చెప్పు సార్ అంటాడు. ఈయన బుర్రక ఏమో ఇక్కడ పద్యాన్ని పూరించటంలో ఎంగేజ్ అయ్యి ఉంది, అయినా టక్కున చెప్తాడు, ఇప్పుడు 132 గంటలు అయినాయి బాబు, లెక్కేసుకొని చూసుకుంటాడు. కరెక్ట్. అంత మానసిక ఏమంటారు జ్ఞాన పరిపక్వత, ధారణ శక్తి ఉంటుంది వాళ్ళకు. అది మామూలు మనుషులు చేసేది కాదు. 8 మంది చుట్టూ కూర్చుంటారు, ఆ 8 మందికి న్యాయం చేయాలి. ఇది ఘంటానాదం చేస్తూ ఆడేమో ఇంకొకడేమో వ్యాకరణం అడుగుతాడు, ఇంకేదో ఛందస్సు అంటాడు, సమస్యాపూరణం అంటాడు, ఘంటానాదము, అప్రస్తుత ప్రసంగం. అప్రస్తుత ప్రసంగం అసలు ఇప్పుడు నడుస్తున్న సబ్జెక్టులకు దేనికి సంబంధమే లేకుండా ఏదో చెబుతాడు. రష్యా అధ్యక్షుడు వాళ్ళ తాత పేరు ఏంది సార్ ఏదో అంటాడు, ఓ పిచ్చి ప్రశ్న. అంటే అదే కాదు, అట్లాగా ఏదో ఒక సంబంధం లేని ప్రశ్న, దానికి కూడా సమాధానం చెప్పాలి. చెబుతూ మళ్ళీ గంటల లెక్క మర్చిపోవద్దు. 8 అంశాల మీద, 8 మంది పృచ్ఛకుల మీద దృష్టి పెట్టాలి. ఇది అష్టావధానం. శతావధానం అనుకోండి, శతావధానం అంటే 100 మంది ఉంటారు చుట్టూ, ఏమండి. సహస్రావధానం అంటే 1000 మంది కూర్చుంటారు. వాళ్ళని ఏమంటారంటే సహస్రావధాని అంటారు. అష్టావధాని, శతావధాని అంటే 100 మందికి జవాబు ఇచ్చేవాడు. సహస్రావధాని అంటే 1000 మందికి. మరి గురుపాదులు గరికపాటి నరసింహారావు గారు సహస్రావధాని. ఆయనను అడ్డగోలుగా మాట్లాడుతున్నారు పిచ్చిమోకాలు, ఆయన కాళ్ళు వేసుకోవడానికి సరిపోరు. ఏమీ అసలు తోక తొండం ఏం తెలీదు, నాకు తెలీదు. అవధాన ప్రక్రియ నాకు రాదు, అంత భాష, అంత పాండిత్యం అంత నాకు లేదు, అంత ప్రజ్ఞ లేదు. కానీ ఉన్నోడు నేను గౌరవించాలా లేదా? ఇప్పుడు నాకు రాదండి, చేత కాదు. దేవుడు ఎవరికి అట్లాంటి జ్ఞానం ఇచ్చాడు, వాళ్ళని ఘనపరచాలి వద్దా? అది సంస్కారం కదా. నేను వారిని గౌరవిస్తాను. వాళ్ళు హిందువులు, నేను క్రైస్తవుని అనేది నాకు ఆ భేదం ఉండదు. ఒక మంచి లక్షణము, ఒక గొప్ప లక్షణము ఎక్కడున్నా వాళ్ళను ఘనపరచాలి, వాళ్ళకి చెందాల్సిన ఘనత వాళ్లకు ఇవ్వాలి. అది సంస్కారం. మా అమ్మ నాన్న మా పెద్దలు నాకు నేర్పిన సంస్కారం. ఎవరిని తృణీకరించారు. నా బద్ధ శత్రువులని అనుకున్నోళ్ళు కొంతమంది ఉంటారు, ఈ పెద్దలు కాదు వేరే వాడు మాట్లాడితే కూడా నేను ఏదన్నా ఒక పాయింట్ పికప్ చేసుకుంటా. వినదగులు ఎవరు చెప్పినా, ఈ ఫాల్తుగాడు మాట్లాడితే నేనెందుకు వినాలి అని అనుకోను. లిసన్ కేర్ఫుల్లీ. మా నాన్నగారు చెప్పేవాడు, లిసన్ కేర్ఫుల్లీ, నో మ్యాటర్ హూ ఈజ్ టాకింగ్, లిసన్ కేర్ఫుల్లీ, బికాజ్ ఎవ్రీవన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్ knows at least one thing which you do not know. ఎవడు మాట్లాడుతున్నా శ్రద్ధగా విను. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి, వాడు ఎంత బుద్ధిహీనుడైనా, ఎంత పామరుడైనా, ఎంత తింగరుడైనా, భూమి మీద ఉండే ప్రతి మనిషికి నీకు తెలియని ఒక్క విషయమైనా తెలుసుంటుంది. Every person on the face of earth knows at least one thing which you do not know. So listen carefully. అది సంస్కారం. ఈ అవతలోడు చెప్పేది వినకుండా వాడు కైకమని అరుస్తే వాడు అసలు కుసంస్కారి, వాడు మనిషి కాదు. మనం యేసయ్య బిడ్డలం అలా ఉండొద్దు. చాలా సంయమనము, సంస్కారము, నిగ్రహము, మర్యాద అని నేర్చుకోవాలి. మంచిది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఈ అవధానులు ఉన్నారు కదా, మనం అష్టావధానం చేయక్కర్లేదు.
శతావధానం సహస్రావధానం మనకు అక్కర్లేదు, మనకు చేత కాదు, మనకు రాదు, మనకు అక్కర్లేదు. కనీసం 2 విషయాల మీద దృష్టి పెట్టాలి. ఇహలోకము, పరలోకము, భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం, సామాజిక బాధ్యతలు, ఆధ్యాత్మిక బాధ్యతలు. ఈ రెండిటి మీద నువ్వు దృష్టి పెట్టడానికి నీ మనసుకు ఉన్నటువంటి శక్తులను నువ్వు 2గా చీల్చాలి. అవధానము అనేది పెద్ద పెద్దోళ్ళు, గొప్ప గొప్ప జ్ఞానులు అష్టావధానం, శతావధానం, సహస్రావధానం చేస్తున్నారు, చేయనివ్వండి. ప్రతి క్రైస్తవుడు ఇన్వేరియబుల్లీ వితౌట్ ఎక్సెప్షన్ ఎవ్రీ క్రిస్టియన్ చేయాల్సింది ఏంటంటే 2 విషయాల మీద అవధానం. దాన్ని ద్వంద్వావధానం అని నేను పేరు పెట్టా. ద్వంద్వావధానం అంటే 2 విషయాల మీద దృష్టి పెట్టాలి. ఇది ఎవరైనా చేయగలరు. చాలా తెలివి లేనోళ్ళు, చదువు లేనోళ్ళు, జ్ఞానం ఏమీ లేని వాళ్ళు అందరూ చేయగలరు. అందరూ చేయగలరు. నేను చేయలేను అనేవాళ్ళు ఎవ్వరు లేరు. దేవుడు మనకు ఆ శక్తిని ఇచ్చాడు. మీరు నా ప్రసంగం వింటున్నారుగా, ప్రక్క నుంచి లారీ ఒకటి బర్రమని పోయిందనుకోండి, ఆ సౌండ్ వింటారా వినరా? ఆ పక్కన కుక్కలు అరిచినాయి బోబోమని, వింటారా వినరా? మీరు కుక్కల అరుపులు విన్నారా, నా అరుపు విన్నారా? 2 విన్నారు, 3 విన్నారు, లారీ సౌండ్ విన్నారు. ఆ కుక్కల అరుపులు విని, లారీ సౌండ్ విని, అవతల ఇంకొక మంచి పాట వేసాడు అనుకోండి రికార్డ్, అరే నా ఫేవరెట్ సాంగ్ అనుకోరా? ఒక్కసారి అటు దృష్టి పోయి వచ్చినంత మాత్రాన ప్రసంగం మీకు కంటిన్యూటీ పోదు, అది నడుస్తూనే ఉంటుంది ఆ ఛానల్. ఏకకాలములో అనేక అంశాల మీద దృష్టి నిలుపుట దేవుడు ప్రతి మనిషి మస్తిష్కానికి, ప్రతి మనిషి బ్రెయిన్కు ఇచ్చిన ఒక విశేషమైన శక్తి దేవుడు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి ఇచ్చాడు. దాన్ని మనం క్రైస్తవ జీవితంలో వాడుకోవాలి. ఏమండి, నువ్వు 2గా చీలిపోవాలి. విసుగక నిత్యము ప్రార్థన చేయమన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా? ఎడతెగకుండా ప్రార్థన చేయమన్నాడు. ఎడతెగకుండా ప్రార్థన చేయాలి అంటే ఆపకుండా ప్రార్థన. ఇంగ్లీష్లో ఏమన్నాడు? ప్రే వితౌట్ సీజింగ్, रुकावट के बिना प्रार्थना करते रहो, कहीं रुकावट नहीं होना प्रार्थना में, ప్రార్థన करते रहो. ఎక్కడ ఆగదు మరి అంటే ప్రార్థన ఎప్పుడు చేయాలి? ప్రార్థన 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 అంటే మరి స్నానం ఎప్పుడు చేయాలి? స్నానం చేద్దా? స్నానం చేస్తే మరి కళ్ళు మూసుకొని బాత్రూంలో పోయి కళ్ళు మూసుకొని స్నానం చేస్తుంటే సబ్బు ఎక్కడుంది? దొరకదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే సబ్బు కోసం తడుగుతుంటే అది జారి టాయిలెట్లో దాంట్లో పడిపోతుంది. అరే ఏమైందిరా, సబ్బు లేదు, ఏం స్నానం చేయలేదంటే, లేదన్నా నేను బాత్రూంలోకి పోయి సబ్బు వెతుక్కుంటూ ప్రార్థన చేస్తుంటే అది చేయి స్లిప్ అయ్యి లెట్రిన్లో పడ్డది. కాబట్టి మరి స్నానం ఎట్లా చేయాలి? స్నానం చేయాలన్నా ప్రార్థన చేయాలన్నా? అంటే నువ్వు స్నానం చేయాలి, భోజనం చేయాలి, సంసార ధర్మము కూడా నిర్వర్తించాలి. హనోకు కొడుకులను కూతుళ్లను కనుచు దేవునితో నడిచా, భార్యతో లేక భర్తతో సంసార ధర్మం నడుస్తూనే ఉండాలి. స్నానపానాది కాలకృత్యాలు జరుగుతూనే ఉండాలి. ఈ టైం అంతట్లో నీలో ప్రార్థన కంటిన్యూ అవుతూనే ఉండాలి. ప్రార్థిస్తూనే ఈ పనులన్నీ చేయగలగాలి. ప్రార్థిస్తూనే భోజనం చేయాలి, వంట చేయాలి, ప్రార్థిస్తూనే స్నానం చేయాలి, ప్రార్థిస్తూనే వ్యాపారం చేయాలి, ప్రార్థిస్తూనే ఉద్యోగ ధర్మం నెరవేర్చాలి.
ప్రార్థిస్తూనే ఒక మైండ్లో ఒక సెక్షన్ దేవునికి అప్పగించి నీ భర్తను లేక నీ భార్యను సంతోషపరచాలి. నీవిద్దరు మనుషులైపోవాలి. ద్వంద్వావధానం చేయకపోతే ఇక మనం విన్న ఏ ప్రసంగాన్ని మనం పాటించలేము, ఏ పని చేయలేము. దీనిని ఏమంటారంటే దేవభక్తి సాధన. దేవభక్తిలో ద్వంద్వావధాన సాధన నువ్వు చేస్తే తప్ప నువ్వు స్నానం చేసేటప్పుడు ఏం చేస్తావు? ప్రార్థన మానేస్తావు. ప్రార్థనలో ఉండాలి కాబట్టి నీ భార్యకు అన్యాయం చేస్తావు. ప్రార్థనలో ఉండాలి కాబట్టి నీ వృత్తి ధర్మానికి అన్యాయం చేస్తావు. నీ వృత్తి ధర్మం చాలా నమ్మకంగా చేయాలి కనుక ప్రార్థన మానేస్తావు. ఎటూ కాకుండా చెడిపోతావు. లోకానికి న్యాయం చేయలేవు, నీలోని ఆధ్యాత్మికతకు కూడా న్యాయము చేయలేవు. మొత్తం అన్యాయం అయిపోతాం. కాబట్టి భూమి మీద ఇన్ని పనులు దేవుడు అప్పగించాడు. ఆధ్యాత్మిక బాధ్యతలు ఉన్నాయి. నువ్వు బ్రతకాలి, బ్రతుకు తెరువు చూసుకోవాలి, ఇంటిని చూడాలి, అన్నింటిని చూడాలి, మింటిని మంటిని అన్ని చూడాలి అని అంటే బాబు ఎందుకు చెప్పాడంటే నీవు నీలోనే ఒక చెక్కడప్పు పని చేసుకోవాలి. ఒక స్విచ్ బోర్డు తయారు చేసుకో, ఒక స్విచ్ బోర్డు ఊహించుకో. దానికి 2 ప్లగ్ పాయింట్లు ఉండాలి. అర్థమైందా? స్విచ్ బోర్డుకు 2 ప్లగ్ పాయింట్. ఒక ప్లగ్ పాయింట్ ఏమో ఒక కంప్యూటర్ సిస్టమ్ ప్లగ్ ఇన్ చేసి పెట్టుకో. ఇంకొక ప్లగ్ పాయింట్లో టీవీ ప్లగ్ పెట్టుకో. ఇప్పుడు ఏది పనిచేస్తుంది? 2 పనిచేస్తాయి. అక్కడ టీవీలో పాట వస్తూనే ఉంటుంది, ఇలా కంప్యూటర్ సిస్టమ్ ఆపరేట్ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఈ పవర్ సప్లైని నీవు డివైడ్ చేసేసావు, ఇటు అటు, ఇది అది 2 పనిచేస్తాయి. అలాగా మనము అనేకమైన పనులు ఏకకాలములో చేయడానికి సాధ్యము మనము నేర్చుకోవాలి, సాధన చేయాలి. ఎందుకు చేయాలి? రక్షణ కోసం కాదండి. రక్షింపబడినాము గనుక దేవుని ఇంట్లో కొడుకులు కూతుళ్ళుగా మన బాధ్యతలు నిర్వహించడానికి ఈ సాధన అవసరం. ఇది నువ్వు చేయకపోయినా నరకానికి పోవు. ఈ సాధన చేయకపోయినా నువ్వు పరలోకానికే వెళ్తావు. కానీ పరలోకానికి వెళ్తావు కానీ దేవుడు అప్పగించిన పనులు చెయ్యని సోమరిగా వెళ్తావు. దేవుడు అప్పగించిన పనులు ఏమీ చేయకుండా సోమరిగా వెళ్తావు. అక్కడికి సోమరిపోతు అనే బిరుదు వేసుకొని వెళ్తావు. అన్నీ చేసినటువంటి నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలంటే నీ లోపల ఒక స్విచ్ బోర్డు పెట్టుకొని ఒక ప్లగ్ ఏమో పరలోకానికి పెట్టుకోవాలి, ఇంకో ప్లగ్ ఏమో భూలోకానికి పెట్టుకోవాలి. అసలైన సత్క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు ఎవరంటే 2 లోకాలలో ఏకకాలంలో బ్రతికేవాడు క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఈ 2026 అంతా ఈ పని మీద దృష్టి పెడదాం. ఇంకా మిమ్మల్ని నేను ఒక రూపాయి అడగట్లేదు, నాకేమీ మీరు ఇవ్వాలని అడగట్లేదు, ఇవ్వనక్కర్లేదు కూడా. ఇదివరకే చాలా ఇచ్చేశారు. మీరే నా సేవంతా నిలబెట్టింది మీరే. ఇంకా మిమ్మల్ని ఏమి అడగను. నేను కోరేది ఒకటి ఏంటంటే ద్వంద్వావధానులు కండి. అప్పుడు పరలోకంలో న్యాయపీఠం ఎదుట మీ మీద తప్పు మోపడానికి యేసయ్యకు అవకాశమే ఉండదు. ఇక నేరం మోపడానికి అవకాశం ఉండదు. కుటుంబానికి న్యాయం చేశావు, నీ వృత్తికి న్యాయం చేశావు, నశించే ఆత్మల పట్ల నీ బాధ్యత నెరవేర్చావు, సంఘ సంస్కరణలో నువ్వు దృష్టి పెట్టావు. కొంతమంది వచ్చి అడుగుతారు, తమ్మి ఇల్లు పనులు ఎట్లా చేసినవరా అని అంటే, నేను ఒక్కడిని కాదు ద్వంద్వావధానిని. అరే ఎట్లా నేర్చుకున్నావంటే, అది ఆయన 8 మందిని చూసుకోగలేంది. తెలంగాణ భాషలో ఇంకొక
100 మందిని అరుచుకోగలేంది. నేను రెండింటిని అరుచుకోలేనా అన్న? కాబట్టి ఎక్కువ ఏం అక్కర్లా, జస్ట్ 2 ప్లగ్ పాయింట్లు పెట్టుకో. నువ్వు దేవుని మాట వింటూ ఉన్నప్పుడు ఇంకొకటి మాట్లాడితే అది కూడా తల్లులు కొంతమంది పిల్లలను తెచ్చుకుంటారండి. ఆ పిల్లలు అదేందో ఆయన అంతసేపు మంచిగా ఉంటారు, నేను ప్రసంగం ఎత్తుకోగానే కయ్యమని ఏడుస్తాను. అంతసేపు ఏమన్నారు, బాగానే ఉంటారు, ప్రసంగం ఎత్తుకొని కయ్యమని. అప్పుడు ఆ తల్లులు ఏం చేస్తారంటే బిడ్డలను సముదాయించుకుంటా వాక్యం వింటారు. ఇప్పుడు పిల్లలను చూసుకుంటున్నారా, వాక్యం వింటున్నారా? వాళ్ళు 2 చేస్తున్నారు. మరి ద్వంద్వావధానులా కాదా? ఇట్ ఈస్ ఎ నార్మల్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. మనం ఇది భక్తి మీద పెడదాం. మనం ఇట్లాంటి సాధన చేసి దేవుడు అప్పగించిన సకల కార్యక్రమాలు నెరవేర్చిన పరిపూర్ణ క్రైస్తవులుగా కడబూర ధ్వనించినప్పుడు ఎత్తబడదాం. నేను చేసేది అదే, నా శిష్యులకు నేర్పేది అదే. నేను ద్వంద్వావధానిని. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉన్నాను కదా, ఈ లోకడు కూడా ఈ విషయాలు చెప్పాను, కానీ ఇవాళ మళ్ళీ చెప్పమని దేవుడు నాకు జ్ఞాపకం చేస్తే నేను చెప్తున్నా. ఇంకా కొంతమందికి ఇది అవసరం, ఈ టీచింగ్. కాబట్టి ఇంతకుముందు కూడా చెప్పా. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానా, ప్రసంగం చేస్తున్నానా? నాలో ఒక సెక్షను విశ్వ చరిత్ర నేను 2 చాప్టర్లు రాసి మానేశా. 3rd చాప్టర్ ఎలా రాయాలనే సంగతి ఆలోచిస్తున్నాను నేను. అది నడుస్తూనే ఉంది, ఇక్కడ ప్రసంగం నడుస్తూనే ఉంది. అలాగా అయితేనే మనము దేవుడు అప్పగించిన అన్ని పనులు చేయాలి. ఆఖరి మాట చెబుతున్నా, చిన్న సలహా. ఇలాంటి ద్వంద్వావధానము మనం సాధన చేయాలంటే నీ జీవితంలో అనవసరమైన యాక్టివిటీస్ను మానుకోవాలి. ఎక్స్ట్రాలు ఉంటాయి చాలా మనకు, ఆ ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ మానుకోవాలి. అత్యవసరమైనవి తప్ప మిగతావి వదిలే. ఈ లోకంలో మనకు అవసరం లేనివి ఎన్నో ఉంటాయి, అవన్నీ మనం పట్టించుకోవద్దు. దుష్టుడు ఏం చేస్తాడంటే నీకు అవసరం లేని వాటి మీదకి నీ కాన్సన్ట్రేషన్ అట్రాక్ట్ చేస్తాడు. అందుకే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. మనం టీవీ చూడడం తగ్గిపోవాలి, మొబైల్ యూసేజ్ తగ్గిపోవాలి, ఈ లోక సంబంధులతో స్నేహాలు, అనవసర స్నేహాలు తగ్గిపోవాలి, ఇంకా శరీర కార్యాల మీద ఆసక్తి తగ్గిపోవాలి. అనేకమైన భారాలు ఏమండి, ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు, ప్రతి పాపమును విడిచిపెట్టి యేసు వైపు చూడాలి. భారము, వెయిట్ అనేది అది పాపము కాదు. పాపం వదిలేయమన్నాడు, సులువుగా చిక్కులు పెట్టే పాపం వదిలేమన్నాడు, ప్రతి భారము కూడా అన్నాడు. వెయిట్, ఆ వెయిట్ అంటే ఏంటిది? అది సిన్ కాదు, కానీ నీ మైండ్ మీద అదొక వజన్, అది తీసేయాలి. మన సమయాన్ని అట్లా సద్వినియోగం చేసుకుంటే మీరు మేలిమి బంగారపు క్రైస్తవుల్లాగా, మేలిమి బంగారు విశ్వాసుల్లాగా ఎత్తబడడం 100% ఖాయం. స్వచ్ఛమైన హృదయంతో, చిత్తశుద్ధితో మనం ఇట్లాంటి సాధన మనం చేసి మళ్ళా వచ్చే సంవత్సరం జనవరి 14, 13 వచ్చినప్పటికీ ఇప్పుడున్న దానికంటే ఇంకొక లెవెల్లో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి వాక్యము మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైన హల్లెలూయా. స్తోత్రం. ప్రేమ కలిగిన మిక్కిలి దయామయుడమైన మా పరిశుద్ధ పరమ తండ్రి, పరమ రాజా, విశ్వరాజా, మా హృదయ రాజా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. తెలుగువారుగా మమ్మల్ని పుట్టించినందుకు నీకు స్తోత్రమయ్యా. ఈ అవధాన ప్రక్రియ అనేది తెలుగు భాష, ఆంధ్ర భాషకే
మీరు అనుగ్రహించిన గొప్ప వరముగా ఉన్నందున నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవధాన ప్రక్రియ చేసే వారిని ఆదర్శంగా తీసుకొని కనీసం 2 వేరు అంశాల మీద ఏకకాలంలో దృష్టి పెట్టాలి అనే స్ఫూర్తిని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. మేమందరము నీవు అప్పగించిన ఆధ్యాత్మిక బాధ్యతలను నెరవేరుస్తూ ఈ లోకంలో మాకున్న పనులను కూడా మేము నెరవేరుస్తూ ఏదీ మానకుండా అన్నీ జరిగిస్తూ కడబోర ధ్వనించినప్పుడు మేము ఎత్తబడి బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే శ్రేష్టమైన అవకాశము, అటువంటి శక్తి, కృప, సాధన, సామర్థ్యం మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడైన విశ్వ విమోచకుడైన యేసుక్రీస్తునాథుని అనంత కృపయు, సత్య స్వరూపియు, సర్వసత్యాన్ని మనకు బయలుపరచడానికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క వ్యక్తిగత సహవాసం, నిరంతర సహవాసం, మనోహర సహవాసము, పరిశుద్ధాత్మ దేవుడు అందించే సత్య ప్రత్యక్షత మనకందరకు సదాకాలము తోడై ఉండి ప్రతి ఒక్కరిని ద్వంద్వావధానులుగా సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయ. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అందరికీ వందనాలు. అరగంట మాట్లాడుతానన్నాను. అందరూ గడియార